ఈ నూతన ఆదివారంలో ప్రవేశించి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి తరుణం కొరకు నేను స్తుతిస్తూ ఉన్నాను. నేను సమయం ముందు ఆయన ప్రార్థన మోకాళ్ళ ప్రార్థన గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటుండగా మీరే మాట్లాడి మీ దీవెన దయచేయండి. ఇప్పుడు వచ్చిన వారిని వాక్యం బిడ్డలను మీరు దీవించండి. యేసు ప్రభు ద్వారా వేడుచున్నాం తండ్రి. చెప్పనామే మంచిది. ఈ దినం ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ దైవాశీర్వాదములు కలుగునుగా. జాగ్రత్తగా విన్నాను. ఈ దినం ధ్యానాంశం ఏంటంటే మోకాళ్ళ ప్రార్థన. చెప్పండి, మోకాళ్ళ ప్రార్థన. మోకాళ్ళ ప్రార్థన. ప్రార్థిస్తున్నాం మంచిది, కానీ ఏ ప్రార్థన కావాలి? మోకాళ్ళ ప్రార్థన కావాలి. ఇక్కడ మనం ఒక లేఖన భాగాన్ని చదివాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనంలో ఈ మాట మనం చూస్తున్నాం. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వారిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని వారితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగము వారిని విడిచిన కనుక వాడు శుద్ధుడు. పిల్లరా, ఇక్కడ ప్రభు అయిన యేసు వారు కొండ దిగి వచ్చి ఉంటుండగా కుష్ఠరోగి ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన అంటే మోకాళ్ళుని ప్రార్థించాడు. ఏం ప్రార్థనమ్మా? ఒక కుష్ఠరోగి ఆయన ఎదుట మోకాళ్ళుని అనే మాట. నువ్వు ప్రార్థిస్తున్నావు, మంచిదే. ఏం ప్రార్థన కావాలి ఈనాడు మనకి? మోకాళ్ళ ప్రార్థన. ఏ ప్రార్థన? మోకాళ్ళ ప్రార్థన అవసరం. మోకాళ్ళ ప్రార్థన అంటే ఒక అర్థం ఏంటో తెలుసునా? తగ్గించుకునుట. పిల్లలు, ఇక్కడ ఈ మోకాళ్ళ ప్రార్థన ద్వారా శరీరము దేవుని సన్నిధిలో దేవునికి లోబరుచుకుంటున్నాం. అంతేకాదు, మనలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి శరీరము, ప్రాణము, ఆత్మ. శరీర ప్రాణాత్మలను మోకాళ్ళ ప్రార్థన అనుభవం ద్వారా దేవునికి లోబరుచుకుంటున్నాం. ఏం చేస్తున్నాం? దేవునికి లోబరుచుకుంటున్నాం. ఎవరైతే దేవునికి లోబడతారో వారు హెచ్చించబడతారు, వారు ఆశీర్వదించబడతారు. మోకాళ్ళ ప్రార్థన ఎలాంటిదంటే తగ్గింపు కలిగిన అనుభవాన్ని చూపిస్తారు. ఏ అనుభవాన్ని? తగ్గింపు జీవితాన్ని చూపిస్తారు. కొంతమంది ప్రార్థిస్తూ ఉంటారు, కానీ వారి ప్రార్థన సరైనదిగా ఉండదు. అందుకనే వారి ప్రార్థనకు సమాధానం రావడం లేదు. నీ ప్రార్థన ఎలాంటిదై ఉండాలంటే దేవునికి ఇష్టమైన ప్రార్థన అయి ఉండాలి. మోకాళ్ళ ప్రార్థన ఎలాంటిదంటే దేవునికి ఇష్టమైన ప్రార్థన. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసు వారు కూడా గెత్సేమనే తోటలో ఎలాంటి ప్రార్థన చేశాడు? మోకాళ్ళుని ప్రార్థన చేసినట్టుగా లేఖనం మనకు తెలియపరుస్తుంది. ఏం ప్రార్థన? మోకాళ్ళుని ఆయన ప్రార్థన చేయడం మనం చూస్తాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనాన్ని చదవండి. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము. ఏమనుందమ్మా ఇక్కడ? నీ చిత్త ప్రకారమే. మరలా చదువు, మొదటి వచ్చిన 26. సాగిలపడి, నా తండ్రి,
చూసారు ఇక్కడ సాగిలపడి మన కావలసిన అంశం ఏంటంటే సాగిలపడట. దేవుని యుద్ధకు వచ్చినప్పుడు నీవు నీ గొప్పతనాలు ఏమీ కనపడుతుంది, సాగిలపడిన అనుభవం లేక మోకాళ్ళ నుంచి ప్రార్థించు. అనేక మంది భక్తులు చాలా జాగ్రత్తగా వినాలి. అనేక మంది భక్తులు వాళ్ళు ప్రార్థన లేక మోకాళ్ళలోని ప్రార్థించిన భక్తులు ఎంతో మంది ఉన్నారు పిల్లరా. అలాగున ఎవరు ప్రార్థించారో వారు ఫలితాలు పొందారు. నీవు ప్రార్థించేటప్పుడు గర్వము కనపడకూడదు. నిన్ను నీవు హెచ్చించుకునే స్వభావము దేవుని సన్నిధిలో కనపడకూడదు. దేవుని సన్నిధిలో ఎప్పుడు నీవు తగ్గించుకుని ప్రార్థిస్తే ఫలితం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. అదే మోకాళ్ళ మీద నువ్వెంతసేపు ప్రార్థించినా మోకాళ్ళ మీద ప్రార్థించడానికి ప్రయత్నం చేయి. అర్థమైందా? ఇక్కడ మోకాళ్ళ మీద ఉన్నప్పుడు మోకాళ్ళు ఏమవుతాయంటే నల్లబడతాయి. మోకాళ్ళు నల్లబడితే ముఖం తెల్లబడుతుంది. ఏం పడుతుంది? ముఖం అంటే ముఖము మహిమతో నింపబడుతుంది, దేవుని ఆశీర్వాదంతో నింపబడుతుంది. దేవుని స్తోత్రాలు. మోకాళ్ళ ప్రార్థన కొంత శ్రమయే, కష్టమే కావచ్చు, కానీ దానిలో గొప్ప అభిషేకం వస్తుంది, గొప్ప ఆశీర్వాదం వస్తుంది. అంచేతను సాధ్యమైనంత వరకు ఎక్కువ సమయం మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించడానికి ప్రయత్నం చేయాలి. ఎలా ఉండడానికి? మోకాళ్ళ మీద. యేసు ప్రభు వారు కూడా గెత్సేమనే తోటలో ఎలాంటి ప్రార్థన చేశాడు? ఆయన మోకాళ్ళ ప్రార్థన. ఏ ప్రార్థన? కొన్ని మందిరాల్లో అనేక మంది భక్తులను మనం చూస్తాం. గొప్పవారే, ధనికులే, డబ్బున్నవారే, పిల్లరా ఉద్యోగాలున్న వారే ఏం చేస్తారు? వాళ్ళ హోదాను, వారి స్థితిగతులను ప్రక్కన పెట్టి మోకాళ్ళుని ప్రార్థించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఎంతోమంది బిడ్డలు వాళ్ళు తప్పకుండా ఆశీర్వదింపబడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మాదిరి మనం చూస్తున్నాం. యేసు ప్రభువారే మాదిరి చూపించారు. ఏం చూపించారు? ఆయన మోకాళ్ళ మీద పడి వేదన పడుతూ, ఏంటండి ఆయన ఏముందంటే అక్కడ వాక్యంలో ఆయన ముఖపు చెమట రక్త బిందువులుగా మారినంతగా అంత వేదన పడి. నీకు నిజమైన ప్రార్థన అనుభవం ఎట్లా వస్తుంది తెలుసా? మోకాళ్ళ మీద ఉన్నప్పుడే వస్తుంది. ఎప్పుడు? మోకాళ్ళ మీద ఉన్నప్పుడే నిజమైన ప్రార్థన అనుభవం. కొంచెం మోకాళ్ళు మంటలు పెట్టొచ్చేమో కానీ ఆ మోకాళ్ళ ప్రార్థన వల్ల దేవుని అభిషేకము నీ మీదకు వస్తుంది. దేవుని శక్తితో నీవు నింపబడతావు. సరైన రీతిలో దేవునితో మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అంచేతను మోకాళ్ళు మంట పెడుతున్నాయని సతికిలబడడం కాదు. చాలామంది ఇవాళ ప్రార్థన చేస్తున్నారు కానీ వాళ్ళ ప్రార్థన సరైనది కాదు. షోకుదారి ప్రార్థన, వేషధారి ప్రార్థన. ఈ బైబిల్లో ఉన్న మాటలు ఏం ప్రార్థన చేస్తున్నారు? వేషధారి ప్రార్థన. కొంతమంది ఎట్లా చేస్తారు? ఇలా సతికిలు పడిపోయండి, బాస్కి వేసుకునండి, విసనగారితో ఇలా ఇసురుకుంటా అండి, ఒక ఈ కర్చీఫ్ తీసుకునండి, ఇలాగా తుడుచుకుంటా ప్రార్థన ఇలా ఎందుకు ఈ డబక్కలు తెలియదు? ఈ వేషధార ప్రార్థన అండి. ఏమ్మా, తుడుచుకోవడం తప్పని కాదు. అసలు నీ ప్రార్థనలో అసలు కష్టమేం కనపడుతుందంట? నీకు నీ మైండ్ సెట్ అంతా దేని మీద ఉంది? సుఖాన్ని అనిపించడానికే కానీ వేదన పడి ప్రార్థన చేయడానికి నీకు అలవాటు రావట్లేదు. నేను ఆరంభ దినాల్లో చెప్పడం కొరకు కాదు, చేసి ఈనాడు కూడా అలా ప్రార్థన చేస్తాను, ప్రయత్నం చేస్తాను. నీకు తెలియదు, సాయంకాలం వేళ 3 గంటలు మోకాళ్ళు దిగకుండా ప్రార్థన చేశాను. మళ్ళా తెల్లవారుజామున లేచి
3 గంటలు మోకాళ్ళు దిగకుండా ప్రార్థన చేశాడు. ఈ సేవా పరిచర్య ఈనాడు జరుగుతుందంటే ఇది కేవలము ప్రార్థన వల్ల తప్ప డబ్బు వల్ల కాదు. అందుకే మన మినిస్ట్రీలో ఈ మధ్యలో మాట ఉంటుంది, ఫిలదెల్ఫియా ప్రేయర్ మినిస్ట్రీస్ అంటే దీంట్లో ప్రార్థన ఉన్నది. ఏముంది చెప్పండి? ప్రార్థన లేదా నీకేం జరగదు. ప్రార్థనలో నువ్వు కష్టపడాలి. వ్యవసాయకుడు మంచి ఫలము చూడాలంటే ప్రయాసపడాలి. ఏం పడాలి? అక్కడ అంటాడు కదా 126వ కీర్తనలో ఏమన్నాడు? కన్నీటితో విత్తువాడు సంతోష గానములతో పనులు మోసుకుని వచ్చు. కన్నీళ్లతో అంటే అక్కడ శ్రమతో, ఇటమా శ్రమతో విత్తాలి, కష్టముతో విత్తాలి. విత్తినప్పుడు ఏం తెచ్చుకుంటాడు? సంతోష గానములతో పనులు మోసుకొస్తాడు. ఆ వ్యవసాయకుడు శ్రమ పడకపోతే ఫలాలు రావు, ఆ ఫలితం రాదు కదండి. దేవునికి స్తోత్రం. అలాగే దేవుని పిల్లవైన నీవు ఆశీర్వాదం పొందాలంటే నీకు మోకాళ్ళ ప్రార్థన ఉండాలి. ఏం ప్రార్థన చెప్పండి? షోకుదారి ప్రార్థనలు నేర్చుకోకండి, వేషధార ప్రార్థనలు నేర్చుకోకండి, అలవాటు ప్రార్థనలు ప్రక్కన పెట్టండి, ఆచార ప్రార్థనలు ప్రక్కన పెట్టండి. కష్టమైన ఏం ప్రార్థన ఉండాలి? మోకాళ్ళ ప్రార్థన కావాలి. నీ మోకాళ్ళు నేను అడుగుతాను ఇప్పుడు, ఎవరైనా ఒకరు చూపించండి మీ మోకాళ్ళు. మోకాళ్ళ మీద ప్రార్థన చేసేవారి మోకాళ్ళు ఈ మోచపు నరిగిపోతాయి. ఈ ఇక్కడ ఏమైపోతాయి? నల్లగా కాయ కాసేస్తుంది. నల్లగా చూడండి మీ మోకాళ్ళలో ఉన్నాయి సార్, చూడండి ఇదేంటి కష్టం. మోకాళ్ళు ఏమవాలి? నల్లగా అయిపోవాలి. ఇక్కడ మచ్చడిపోవాలి కాయ కాసి. 1 గంట సేపు నువ్వు మోకాళ్ళ మీద ఉన్నా సరే కదలకూడదు. ఎలా ఉండాలి? అలాగా దేని మీద ఆనుకుంటాం కాదు. 3 గంటలు ఇలా మోకాళ్ళు ఇలాగా పడిపోతాం. పడితే పడతా చచ్చిపోతా పెట్టి చదువు. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయడం అడగ మోకాళ్ళ ప్రార్థన. ఏ ప్రార్థన అండి? మోకాళ్ళ ప్రార్థన దీవెన. ఇక్కడ మనం చదివాం, ఒక కుష్ఠరోగి వచ్చి అతడు రోగంతో వచ్చాడు. మీరు ఎప్పుడైనా దైవ గ్రంథంలో చూసారా? లేకపోతే బయట చూసారా? కుష్ఠరోగి ఎక్కడైనా బాగుపడినట్టుగా చూసారా? మాట్లాడండి. చరిత్రలో ఎక్కడ కనపడదు. అదే దానికి పెద్ద రోగం అన్నారు. ఏ రోగమైనా తగ్గుదు, కానీ ఆ రోగం తగ్గే రోగం కాదు. కానీ ఆ కుష్ఠరోగి ప్రభు దగ్గరకు వచ్చి మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. ఏం చేశాడమ్మా చెప్పండి? ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఏముంది అక్కడ? మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అన్నాడు. వెంటనే ప్రభువారు ఏం చేశాడు? అతను ముట్టాడు, రోగాన్ని నుంచి విడుదల పొందాడు. మోకాళ్ళ ప్రార్థన ద్వారా నీవు బాగుపడతావు, శారీరకంగా బాగుపడతావు, ఆత్మీయంగా బాగుపడతావు. కనుక ప్రతి విశ్వాసకి నాడు ఇలా ఏం ప్రార్థన ఉండాలి? మోకాళ్ళ ప్రార్థన అలవర్చుకోవాలి. మోకాళ్ళ ప్రార్థన వల్ల ఏం జరుగుతుందంటే జయ జీవితం వస్తుంది. చెప్పండి ఇక్కడ ఇదేంటి జయ జీవితం. కొంతమంది కుర్చీలో కూర్చునండి షోకులు ఎలాగో చేస్తూ ఉంటారు ప్రార్థనలో కూడా. ఏది కుర్చీలో దిగలేను. మన ప్రార్థనలో అయినా చక్కగా మోకరించి ప్రార్థించారు. కుర్చీలో కూర్చోనండి ఇలా విసురుగా ఉంటారు. మళ్ళీ ఇలా విసురుగా కావాలి. కాసేపు విసురుగా లేకపోతే చత్తవా? దేవుని సన్నిధిలో కూడా నీకు షోకేనా? దేవుని సన్నిధిలో కూడా నీకు సుఖాన్ని అనుభూచేయాలా? మరి భయపెట్టు ఇలా కాలేస్తాయి. ఇలా కాలేసి విసురుకుంటా నిన్ను దేవుడు చూడట్లేదా? నేను హెచ్చించుకోవడం దేవుడు చూడడం లేదా? ఏంటంటే దేవుని దగ్గర నీ వెధవేషాలు నేని, దేవుని దగ్గర నీ హెచ్చింపు గుణం
దేవుని సన్నిధిలోన ఏంటండి హెచ్చించుకోవడం, మోకాళ్ళుని ప్రార్థన చేయడం అనుకోవడం చేసుకోవాలి. ఏం ప్రార్థన? మళ్ళీ ఇంకొంతమంది అడిగేస్తారు ప్రార్థన. కళ్ళు మూసింది అనుకోండి, కుర్చీలో కూర్చుంటుంది, కళ్ళు అంటే మూసింది కానీ మనసంతా ఆ వంట సెక్షన్ మీద ఉంటుంది. ఏం పిల్ల ఏమంటది? పప్పులో ఉప్పేసరేదో చూడు. ఇదా ఇలాంటి ప్రార్థనకి ఏమైనా సమాధానం వస్తుందా? ఇది శక్తితో కూడిన ప్రార్థన అంటే దేవుని భయము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి చెప్పండి? అందుకనే నీ ప్రార్థనలో భయముతో కూడిన ప్రార్థన కలిగి ఉండడం చాలా మంచిది. భయం అంటే పిరిగిదనం కదా, భయం అంటే అక్కడ దేవుడిని కొడతాడని కదా అక్కడ అర్థం. దేవునికి భయపడాలి. ఎవరికే? 139వ కీర్తన చదవండి, మొదటి 4 వచనాలు. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట. దేవుడంట నిన్ను పరిశోధించి తెలుసుకుంటున్నాడు. నీవు ఎలా ఉన్నావో, నీ జీవితం ఎలా ఉందో ఏం చేస్తున్నాడు ఆయన? చూస్తున్నాడు. యేసు దేవుడు ఏం దేవుడు? చూచుచున్న దేవుడు. చెప్పండి, యేసయ్య ఏం దేవుడు? నన్ను ఎవరు చూడలేదు అనుకున్నావు నువ్వు? నా మాటలు ఎవరు వినట్లేదు అనుకున్నావేమో, నన్ను ఎవరు గమనించట్లేదు అనుకున్నావేమో. నీ అన్నీ చూస్తున్నాడు. ఇక్కడ ఏం చూస్తున్నాడు చూడండి. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే. నువ్వు ఎలా కూర్చున్నావు చూడలేదా? దేవుని సన్నిధిలో కూర్చునేటప్పుడు కూడా క్రమం ఉండాలి, మర్యాదగా ఉండాలి, భయభక్తులతో కూర్చోవాలి. ఇలా కాళ్ళు చాపుకుంటారు, వీళ్ళు కాళ్ళు చాపు మళ్ళీ పై ఎత్తటోళ్ళు మీద పెడతారు, వాళ్ళు ఎత్తిపోయి ఏమ్మా అది మీ తగునా? దేవుని స్తోత్రం. చూసారు ఇక్కడ, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపి నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను, నీ నడక చూస్తున్నాడంట. విపరీత నడకలు నడకూడదు. ఏ నడక? నీ నడక కూడా ఎలా ఉండాలి అంటే కొంతమంది నడిచేటప్పుడు నేను ఎలా నడుస్తున్నానో నలుగురు చూడాలని నడుస్తూ ఉంటారు. నీ నడక కూడా దేవుని భయముతో కూడినదై ఉండాలి. ఎలా ఉండాలి అమ్మా చెప్పండి? దేవుని భయముతో కూడినదై ఉండాలి. నా నటకను, నా పడకను, నీ పడక చూడలేదా? నీవెలా పండుకున్నావు చూడలేదా? ఏమా పడుకున్న తర్వాత ఏ ఆలోచన చేస్తున్నావా ఆయన చూడలేదా? ఆయనకి ఏం కనపట్లేదు అనుకున్నావా? నీ హృదయ స్థితి దేవుని కంటికి తేటగా కనపడుతుంది. అట్లాగా నా నటకను, నా పటకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసినది. నువ్వేం మాట్లాడుతున్నావో కూడా నీ నోటి మాటలు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? ఒకటి నాలుగు ఉంది కానీ ఓ తిప్పేక, నాలుగు ఉంది కదా అని ఇలా అనేక. ఏదే కొంతమందికి అలవాటు అండి, నాలుగు తిప్పేయడం అలవాటు. నీ నాలుగు కోసేస్తాడు. జాగ్రత్త. నీ నాలుగు నుండి సరైన మాటలు రాకపోతే, యోగ్యమైన మాటలు రాకపోతే, పరిశుద్ధమైన రీతిలో మాట్లాడకపోతే దేవుడు ఏం చేస్తాడట? బైబిల్లో ఉన్న మాట చెప్తున్నాను, ఆ నాలుగులను కోసేస్తాడు. ఏం చేస్తాడా? జాగ్రత్త. హల్లెలూయా చెప్పండమ్మా, హల్లెలూయా. ఇక్కడేముంది? యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. కనుక నీవు, అందుకని బైబిల్ అంటాడు, నీవు దేవుని, ఎక్కడ ప్రసంగులు అన్నాడు కదా, ప్రసంగులు చూడండి, తీయండి. ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనం. దేవుని సందులో నిన్ను హెచ్చించుకో తగదు, తగ్గింపు కలిగి ఉండాలి, భయభక్తులతో ఉండాలి. నా ఇక్కడ అన్నాడు, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుని. ఎలా చూసుకోవాలంట? ఎక్కడ చూసుకోవాలంట? ఎక్కడా?
దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో, ప్రార్థనలో ఉన్నప్పుడు ఎట్లా ఉండాలమ్మా? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. కారణం ఏంటంటే దేవుడు అక్కడ ఉన్నాడు. దేవుడు అక్కడ ఉన్నాడు. అదే ఇంకా చూడండి, బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గ పనులు చేయుదురు. ఏం చేస్తున్నారట? దుర్మార్గ పనులు చేసేవారు నిలబడతారా? భూమి మించి వాళ్ళు కొట్టివేయబడతారు. బైబిల్ చెబుతున్న మాట అది. స్తోత్ర. అందుకే 2వ వచనం చూడండి, నీవు దేవుని సన్నిధిలో అనాలోచనగా పలుకోవద్దు. ఎలా ఏది పడుతుంది మాట వేయకూడదు. దేవుని సన్నిధిలో మాట్లాడలేదు వీళ్ళు. నోటప్పుడు మాట్లాడదా రాదా? ఏమన్నా గాలి కొట్టిందా? ఏం మాట్లాడకూడదా? అనాలోచనగా. ఎలాగా? ఊరికి నాలుగు ఉందని ఇష్టానుసారంగా ఇతరుల మీద మాట్లాడేయడం కాదు. కొంతమంది బాగా అలవాటు. ఈ మధ్య ఒక సహోదరుని అడిగాం, అయ్యా ఎలా ఉంది అని అంటే, అయ్యగారు ఆ అబ్బాయి మాట్లాడుతుంటే ఎప్పుడు చెడ్డగా మాట్లాడటమేనండి, ఎప్పుడు అబద్ధాలు మాట్లాడటమేనండి, ఎప్పుడు దైవ సేవకుల మీద దూషణ మాటలు మాట్లాడటమేనండి. అంటే అలా మాట్లాడేది ఏం చెప్పినమాట? మనకేదో లబ్ధి తెచ్చేసుకోవాలని. ఈ మాటలన్నీ ఎవరు వింటున్నారు? ఏసై వింటలేదా? ఏసై వింటున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే అన్నాడు ఇక్కడ, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకకు, నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకో. ఏమన్నాడు? మరో చోట ఏమన్నాడు తెలుసా? నీ నోరు అడ్డదిడ్డగా మాట్లాడుకున్నాడు, నీ నోటికి కత్తి పెట్టుకో. ఏమన్నాడా? పెట్టుకోమన్నాడు. ఎక్కడున్నది? 39వ అధ్యాయం 39వ కీర్తనలో ఉంది. ఇక్కడ ఆ మాట పట్టుకుని ఇక్కడ ఈ మాట చదవండి. ఇప్పుడు నా నాలుకతో, ఎక్కడమ్మా? నా నాలుగుతో పాపం అంతా ఎక్కడికి వస్తుంది? ఈ నాలుగుతోటే. ఏం వస్తుందా? నాలుగు ద్వారానే మాట్లాడతాం కదా. నా నాలుగుతో పాపము చేయకూడనట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. ఏంటట? భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు. ఈ మాట ఎందుకన్నాడు? మీ మాట భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు అంటే భక్తిహీనులు అది ఎలా పడతారో మాట్లాడేస్తారు. బూతు మాటలు మాట్లాడవచ్చు, చెడ్డ మాటలు మాట్లాడవచ్చు. వాళ్ళతో నీవు ఏకీభవించుకోవాలి. కొన్నిసార్లు నువ్వేం చేస్తావు? పరిశుద్ధంగా ఉండాలనుకుంటావు. భక్తిహీనుల దగ్గరికి వెళ్ళినప్పటికీ తలూపేస్తూ ఉంటావు, వాళ్ళతో మాటలు కలిపేస్తూ ఉంటావు. నిజమే ఆడు దుర్మార్గుడే, నిజమే ఆడు పరిమానుడే, నిజమే ఇలాంటోడు అని ఏం చేస్తావు? మాట్లాడకూడదు అనుకుంటావు, కానీ ఏం చేస్తున్నావు కొన్నిసార్లు. అది ఇక్కడ అన్నాడు, భక్తిహీనుల్ని ఎదుట ఉన్నప్పుడు ఏమన్నాడు? నా నోటికి చిక్కం పెట్టుకుంటాను. చిక్కం అంటే అర్థమేంటి? లేకదోడకు చిక్కం వేస్తారు. ఎందుకు వేస్తారు? మట్టి తినకుండాను. ఏం తినకుండా? నువ్వు తినరానిది తినకుండా, మాటలాడ రానిది మాట్లాడకుండా నీ నోటికి ఏం పెట్టాలి? చిక్కం వేయాలి. ఏం వేయాలండి? అంచేతను భక్తిహీనుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేయండి? చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవడం నేర్చుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని భయము కలిగి మాట్లాడడం నేర్చుకో. అందుకనే చాలాసార్లు మీరు విన్నారు, సిలువలో వేలాడుతున్న 2వ దొంగ మొదటి దొంగను గద్దించాడు. ఏం చేశాడు? ఎవరు గద్దించాడు? అబ్బాయి, మనకైతే ఈ శిక్ష తగింది. మనం చేసిన వాటికి, మన దుర్మార్గ పనులకు, మన చెడు నడతలకు ఈ సిలువ శిక్ష తగిందే. ఆయన ఏ దోషము లేనివాడు, ఆయన ఏ పాపము లేనివాడు. నీవు దేవునికి భయపడవా? ఏమంటాడమ్మా? నీవు దేవునికి నీకు దేవుని భయం ఉందా? దేవుని భయం ఉంటే ఇలా మాట్లాడతావా? దేవుని కుమారుడు దూషిస్తావా అని 2వ దొంగ మాట్లాడాడు. అంటే మొదటి దొంగకు దేవుని భయం లేదు, 2వ దొంగకి ఏముంది? దేవుని భయం ఉంది. దేవుని భయం లేనివాడు 6 దగ్గరికి వెళ్ళాడు. దేవుని భయం కలిగిన వాడు పరదేశకు వెళ్ళాడు. స్తోత్రం చెప్పాలి.
విశ్వాసమైన నీకేముండాలి మరి? దేవుని, అది దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలని? అనాలోచనగా మాట్లాడకూడదంట. ఏమన్నాడు ఇప్పుడు ప్రసంగిలో? ఏమన్నాడమ్మా? నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుము, నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండాలి. ఎలా ఉండాలంట? నీ మాటలు ఎలా ఉన్నాయి? కొద్దిగా ఉన్నాయా, డమ్మలుగా ఉన్నాయా? కొంతమంది ఊరికే డబ్బక్కలు ఉన్నాయి, ఏమీ ఉండదండి, ఎగిరి పడతారు ఎక్కువ, ఏమీ ఉండదండి. ఎలా ఉంటారో నేను మాటలో మీకు అర్థమయ్యే భాషలో చెప్పనా? ఇంకా మెతుకు లేదు, మేసాలకు చెప్పంగా ఉన్నాడంటే తినడానికి భోజనం లేదంటాడికి, కానీ ఏ రాస్తాడంట? మీసాలకి ఎవడన్నా చెప్పంగా అంటే అత్తరపుట్టు రాసుకుంటాడయా? మాట్లాడరండి. బతుకు తక్కువ బడా ఎక్కువ అన్నట్టు. మిమ్మల్ని ఏం తిరగలేదు, వాక్యం చెబుతున్నాను. ఇదే దేవుని బిడ్డగా నీకు ఎందుకమ్మా ఈ బడాయి బతుక? తగ్గించుకో, స్తోత్రం చెప్పు, హల్లెలూయా. దేవుని పిల్లలకు ఏముండాలి? తగ్గింపు జీవితం. ఏ జీవితం ఉండాలి? మాట్లాడేంటండి ఉందా? ఉంటే ధన్యుడివే. నీవు ఎవరు తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు. దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ఈ కుష్ఠరోగి ప్రార్థన చేశాడు. వెంటనే అద్భుతం జరిగింది, వెంటనే స్వస్థత దిగి వచ్చింది. స్తోత్రం చెప్పు. అమ్మా, నువ్వు స్వస్థత పొందకపోవడానికి కారణం ఏంటి? నీ పట్ల అద్భుతం జరగకపోవడానికి కారణం ఏంటి? నీవు ఆశీర్వాదం పొందకపోవడానికి గల కారణం ఏంటి? దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేయకపోవడానికి గల కారణం ఏంటి? నీలో తగ్గింపు లేదేమో, నీవు హెచ్చించుకుంటున్నావేమో. అమ్మాయి, యేసు ప్రభు వారు చెప్పారు అలాంటి వారి గురించి. ఏమన్నారు? ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ కదా. దేవుని సన్నిధిలో భయపడటం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? దేవునికి భయపడటం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కరు బతికంతా ఎప్పుడు కూడా అబద్ధాలు మాట్లాడటమే. తగ్గింపు. ఇక్కడ మోకాళ్ళునుట అంటే ఒక అర్థం ఏంటి తెలుసా? తను తాను తగ్గించుకుంటాడు. ఏంటి చెప్పండి? ఈ కుష్ఠరోగి ఆశీర్వాదం పొందాడంటే, వెంటనే అద్భుతం జరిగిందంటే ప్రభు అతను ఏం చూశాడమ్మా? తగ్గింపు. మోకాళ్ళ ప్రార్థన. నీకేం ప్రార్థన ఉండాలి చెప్పంటారా? ఏ ప్రార్థన ఉండాలి? మోకాళ్ళ ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. మరమ్మని ఏం మాట చెప్తున్నాను, చాలాసార్లు చెప్పాను మీకు. చాలామంది ఆశీర్వాదం పొందాలి, ఎందుకు పొందట్లేదు? చాలామంది స్వస్థత పొందాలి, ఎందుకు పొందట్లేదు? ఏది మాట విధేయత లేదు నీకు, మోకాళ్ళ ప్రార్థన లేదు. గంట ముందు రండిరా ప్రార్థన చేసుకుంటారా అంటే మాట విన్నావా? గరణ ఎనుకు చేతను నీవేం చూసుకుని గరణ? నీకు ఏం చూసుకుని మిరిసిపడిపోతున్నావు? ఆరాధన ప్రారంభించక ముందు, పాటలు ప్రారంభించక ముందు మోకాళ్ళ మీద పడి ఏడవాలి నీవు. అప్పుడే నీకు ఆశీర్వాదం కలుగుద్ది. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. రాత్రి కూడా ఏం మాట చెప్పాను. ఏం చేయాలి? ఎక్కడ ఉండాలి? ఆదివారం గుడికి వెళ్ళిపోతున్నానండి. ఏదో షోకు మాటలు నీకు మళ్ళీ పనికి వెళ్ళమండే. పనికి వెళ్ళినాడు మరి ఏం చేస్తున్నావు? ఎప్పుడు వచ్చావు గుడికి? నువ్వు ఎంతసేపు ప్రార్థన చేశావు? ఆదివారం సెలవు పెట్టుకున్నావు. సెలవు పెట్టుకుని నువ్వు ఆదివారం ఎంత సమయం గడిపావు? ఆదివారం పనికి పోతే 1000 రూపాయలు వస్తాయి. పనికన్నా పో. పనికి పోకుండా పేరేమో ఆదివారం ఇచ్చేసావు, ఆదివారం ఇచ్చేసావు, దేవుడికి ఆదివారం ఇచ్చేసావు. ఆదివారం ఎంతసేపు గడిపావు నువ్వు? గంట ముందు వచ్చి దేవుని దగ్గర ఏమైనా ఏడ్చావా? ప్రార్థన చేసావా? మరి ఆశీర్వాదం ఎందుకు రావట్లేదు? దేవుని మాట సంవత్సరాల తరబడి నీకు వాక్యం ప్రకటించబడుతుంది. పెందలకడే 1 గంట ముందు వచ్చి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. ఏం చేయాలి? మాట్లాడండి.
ఏం చేయాలా? మేము ఈవేళ ఆశీర్వాదకరమైన స్థితిలో ఉన్నామంటే కారణం అనేక గంటలు, కొన్ని రోజులు ప్రభువు దగ్గర ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసి గడిపిన సమయాలు ఉన్నాయి మాకు. దేవుని స్తోత్రాలు. ఈవేళ మాకు పరిచర్య పెరిగింది, ఆరాధనలు పెరిగాయి. ఒకే సంఘం ఉన్నప్పుడు నా అనుభవం ఏంటో తెలుసా? కనీసం ఒక గంట 2 గంటలు ఆరాధనకు ముందు పులిపీఠం దగ్గర ప్రార్థన చేసేవాళ్ళం. ఏం చేసేవాళ్ళం? మాట్లాడతాను. ఏం చేసేవాళ్ళం? ఇప్పుడు పరిచర్య చేయాలి, దేవుడిచ్చిన పని చేయాలి, ఆ బాధ్యత మా మీద ఉంది. అయినప్పటికీ నన్ను ప్రతి తెల్లవారుజామున 3 గంటలు లేపుతాడు యేసయ్య. 3 గంటలు లేచి మేము కూర్చోకూడదు, ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ద్వారా నీ పని జరుగుద్ది. ఏం చేయాలా? అందరూ నిద్రపోతారు, నాకు నిద్రపోవడానికి టైం లేదు. అందరికీ తినడానికి టైం ఉంది, నాకు తినడానికి టైం లేదు. అందరికీ సుఖపడడానికి టైం ఉంది, నాకు సుఖపడడానికి టైం లేదు. నేను సుఖాన్ని ఆశించట్లే. నేను దేవుని దగ్గర ఒకటే తీర్మానం కలిగిన, నాకున్న టైం తక్కువ, నాకున్న సమయం తక్కువ. ఈ కొంచెం సమయంలో ఎక్కువ పని చేశాను, ఈ కొంచెం సమయంలో ఎక్కువ ప్రార్థన చేయాలి, ఈ కొంచెం సమయంలో దేవుని పని చేయాలి, దేవుడు నాకు ఇచ్చిన పనిని తుదముట్టించాలి. దేవుని స్తోత్రం. రేపటి దాకా ఉంటావా, సందాల దాకా ఉంటావా లేదు నీకు గ్యారంటీ లేదు. మన ఈ మధ్య ఒక వార్త ఉండొచ్చు, మీరు తెలుసు, మీరు విన్నారు, ఇలాంటి బాగా వింటారు. మన ఆంధ్ర రాష్ట్ర మంత్రి గౌతమ్ రెడ్డి, ఆయనకి కరోనా వచ్చి బాగుపడ్డాడు, సీరియస్ కండిషన్, బాగుపడిపోయాడు, బాగానే ఉన్నాడు, అన్ని పనులు చేస్తున్నాడు, అన్ని చోట్ల తిరుగుతున్నాడు. ఆయనకి జిమ్ అలవాటు ఉందండి పాపం. ఏమన్నమాట? జిమ్ చేయడం ప్రారంభించాడండి. ఆయనకి ఏం లోటండి? మంత్రి గారు కదా, ఆయనకే బోల్డ్ ఆస్తులు ఉన్నాయి, బోల్డ్ ఆస్తులు ఉన్నాయి. ఇంటి దగ్గర వచ్చిందండి హార్ట్ పెయిన్, హాస్పిటల్కి తీసుకెళ్ళే లోపల అయిపోయాడు. దేవుడు చేయించి పెడితే అని చెప్పుతావు నువ్వు మాట్లాడి లోటం రాదా? స్తోత్రం చెప్పండి. ఇలాంటి కేసులో 3-3 చూసాను నేను ఈ మధ్య. ఎవరిని? నా కుర్బూడి సత్తమ్మ కూడా అలా అయిపోయింది. సీరియస్ కండిషన్ నుంచి బయటపడిందా, కుర్రపిల్లలా తిరిగేస్తుందండి. వీళ్ళ మాట ఏం లేదు, కథలు కూడా తల్లు అండా. చావు నుండి పైకి లేపాడా ఏంటే? ఫుల్ రెస్ట్ ఉండాలి. ఏముండాలి? నిన్నే పరామర్శించి వచ్చాం మా బంధువులు. మా తమ్ముడు గారు అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరింది ఇక్కడ తాడేరులో. నిశ్చితార్థం అయిపోయిందండి ఆ అమ్మాయికి. వాళ్ళ మామగారు పోయిన నెల అనుకుంటా అక్కడ పెద్ద తుమ్మడిలో నిశ్చితార్థం చేయడానికి వెళితే వాళ్ళ మామగారు కుమురుడు కరోనా నుండి బయటపడ్డాడు. ఆ స్టేజ్ మీద కొడుక్కి కోడలకి పుష్పాలు వేయడానికి ఎక్కుతూ పడిపోయాడు. ఏంటి అని అడిగితే కరోనా నుండి బాగుపడ్డాడండి, బలహీనంగా ఉన్నాడన్న. చాలా జాగ్రత్త. అప్పుడు నాకు అతను ఎక్కడవుతాడు వరుసకి. నేను రూమ్లోకి వెళ్ళిన తర్వాత చెప్పాను, మా సంఘంలో ఇలాగ ఒక అమ్మాయి ఇలా అయిపోయింది, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, నువ్వు చాలా జాగ్రత్త చూసుకోవాలి, 1 సంవత్సరం దినాల వరకు చాలా జాగ్రత్తగా ఉండు, నీ ఇష్టానుసారంగా తిరక్కో, చాలా జాగ్రత్తలు పాటించు, లేదా అవుట్ అయిపోతావు అని చెప్పాను. విన్నాడా? విన్నదా? ఏమైపోయాడు? తిరిగాడు, అంతే, అయిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, గొప్ప గతించిపోతున్నావు. మిరిసిపడకు, ఎగిరిపడకో, అహంకారంతో ఉండకో, గర్వంతో నడవకో, దేవుని దగ్గర లోబడు. నీవు ఆశీర్వదించబడతావు. నువ్వు ఎంత గొప్పవాడో నాకు లెక్కలేదు. దేవుని దగ్గర ఏమైపోవాలి? మొఖాలు ఉంచుతాంటే అర్థం ఏంటండి? తగ్గించుకుంటా. ఏమైపోతావు? నువ్వు మంటికొండు, ఎప్పుడు పగిలిపోతావో తెలియదు. బైబిల్లో ఉన్నాడు కదా, ఏమన్నాడు? ఓటికుండా. అసలు ఓటికుండా అంటుంది. ఏకుండా మన బ్రతుకు ఓటుకుండా కదండి. చేతిలో ఎప్పుడు జారిపోతుందో తెలియదు. ఏమా ఎప్పుడు జారిపోతుందో తెలియదు. ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా.
నేను నమ్మేది. అందుకే నన్ను నేను నమ్ముకో. నిన్ను నువ్వు నమ్ముకుంటే నీకు ప్రమాదానికి గురవుతావు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవునికి లోబడు, దేవుని సన్నిధిలో తగ్గించుకో. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, చచ్చే నిన్ను బ్రతికిస్తాడు. ఆయన ఏం చేస్తాడు చెప్పండి మాట. నా ప్రిన్సిపల్ ఇది. 50 సంవత్సరాల బట్టి ఇదే అనుభవంలో నేను సాగుతున్నాను. నన్ను నేను నమ్ముకోలేదు. నేను ఎప్పుడు చనిపోతానని నాకు గ్యారంటీ తెలియదు. ఎక్కువ కాలం ఉండనని అనుకుంటాను. నేను ఆయన ఒప్పగించిన పని చేస్తున్నాను. ఆయన ఒప్పగించిన పని చేస్తున్నాను. ఏమిచ్చాడైనా 50 సంవత్సరాలు చనిపోవాలి. నాకు దేవుడు ఏమిచ్చాడు? ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం. ఆయుష్ పెంచాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఏమిచ్చాడు? నేను ఇలా మాట్లాడగలుగుతున్నానంటే, ఒకనాడు ఇలా మాట్లాడానా, ఇలా తిరిగానా, విరామము లేని సేవ చేస్తున్నాను. ఇవాళ నేను దేవుని కృపలో ఏదమ్మా ఖాళీ లేని పని చేస్తున్నాను. ఎవడిచ్చాడు ఈ శక్తి? ఎవడిచ్చాడు? ఒకరోజు దేవుడు చూపించాడు నాకు దర్శనాలు అండి. ఆకాశంలో పక్షి ఎగురుతున్నట్టుగా ఇలా ఈ 2 రెక్కలు అలాగా ఎగిరినట్టుగా ఎన్నోసార్లు దర్శనం చూశాను. ఇప్పుడు ఇలా ప్రయాణాలు చేస్తుంటే జ్ఞాపకం వస్తుంది నాకు. ఇలా ఇంత ప్రయాణాలు చేస్తున్నాం అంటే దేవుని చిత్తం. ఇది దేవుని చిత్తం. దేవుడు తీసుకెళ్తున్నాడు, వాడుకుంటున్నాడు. ప్రభు స్తోత్రాలు. నీకు బలమునిచ్చేది ఆయన, శక్తినిచ్చేది ఆయన, ఆరోగ్యాన్ని ఇచ్చేది ఆయన ఆయుష్నిచ్చేది ఆయన. ఎవడి వల్లికు? దేవుని కృపలైతే ఒక్క అడుగు ముందుకు వేయలేవు. డబ్బు ఉండొచ్చు, నీ డబ్బు నీ ప్రాణానికి అడ్డు రాదు. అంటే ధనం అక్కరకు రాదు అన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచు, తగ్గింపు ప్రార్థన నీకు కావాలి. ఏ జీవితం ఉండాలి చెప్పడమా? తగ్గింపు జీవితం నీకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఎగిరి పడతావా? మట్లో పెట్టిన తర్వాత ఇది ఏమవుతుందయ్యా మీకు తెలియదు. కానీ నేను సార్లు ఆ అనుభవంలోకి వెళ్తూ ఉంటాను. నేను ఏం తెలుసు, ఆ అనుభవం నేను ఎక్కడ నేర్చుకున్నానంటే ఈ మందిరం కట్టేటప్పుడు నేర్చుకున్నాను. ఈ మందిరం కట్టేటప్పుడు విరామము లేకుండా పని చేశాను. విరామములు పనిచేస్తే అసలు రెస్ట్ లేదండి. ఒక 5 నిమిషాలు అలా రెస్ట్ ఉంటే ఇలా కూర్చున్న కునికేతుడు కదా అనుకుని నేను విశ్రాంతి పొందుకున్న సమయాలు ఉన్నాయి. అందుకే ఈవేళ రెస్ట్ లేని టైంలో అనిపించి తెలుసా, సమాధిలోకి వెళ్ళిన తర్వాత ఏముంటుందమ్మా? నిత్య విశ్రాంతి. అదొకటి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు నీ గురించి నేను మాట్లాడతాను. మట్టి మంచం మీద. ఏ మంచం? అక్కడ ఏ మంచం మీద పడుకుంటావు? మాట్లాడబట్టి ఏ మంచం? పరుగు మంచం. నాకు అనిపిస్తుంది ఒకసారి మా మరదలట్టుకు చేసేసింది మంచం, పరుగు కూడా చేశారు. దీని మీద అలవాటు చేసింది. ఇది శాశ్వతం కాదు. ఈ పరుపులు శాశ్వతం కాదు. దేవుని కొరకు కష్టపడడానికి ప్రయత్నించాలి, దేవుని కొరకు ప్రయాసపడడానికి ప్రయత్నించాలి, దేవుని కొరకు చెమట కార్చడానికి ప్రయత్నం చేయాలి, దేవుని కొరకు ప్రయాసపడడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుని స్తోత్రం. మీకు తెలియదు, నిజంగా నేను చెబుతున్నాను, ఇది దేవునికి నాకు మాత్రమే తెలుసు. ఏమనిపిస్తుందో తెలుసా? మందిరం కట్టినప్పుడు నేర్పించాడు, చూపించాడు నాకు దేవుడు ఆ అనుభవాన్ని. సమాధిలో పడుకున్నట్టుగా. ఇంకేమన్నా ఆలోచనలు ఉంటాయి? మాట్లాడేటి ఏమన్నా? ఒకసారి నాకు రెస్ట్ లేనప్పుడు 5 నిమిషాలు రెస్ట్ దొరికితే సరిపోదు అనుకుంటాను. అడుగుతాను దేవుడు, ప్రభువా ఒక 5 నిమిషాలు విశ్రాంతి కలగడానికి నాకు అవకాశం చూసుకుంటాను. ఈ 5 నిమిషాలు రికవర్ అవుతుంది బాడీ. ఏమవుతుందండి? ఒక్కొక్కసారి 2 డేస్ 3 డేస్ మీటింగ్ చేయాలి, ప్రయాణాలు చేయాలి, డ్రైవింగ్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తిరిగి దేవుడు ఏమిస్తాడంటే ఆయన వైపు చూచినప్పుడు ఏమిస్తాడైనా? నూతన బలమునిచ్చి ఆయన పరిచర్యలో వాడుకుంటున్నాడు.
స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గర్వపడొద్దమ్మా, తగ్గించుకోండి. ఇక్కడ నేను అంటున్నాను, మోకాళ్ళ ప్రార్థన, నీకు మోకాళ్ళ ప్రార్థన, నీకు మోకాళ్ళ ప్రార్థన. ఏ ప్రార్థన ఉండాలి? మాట్లాడండి. కాళ్ళు కొంతమందికి పడుచోడు కూడా మోకరించట్లేదు. ముసలోడు మీరు పడుచోడు కట్టింది ఇటా ఎవరు బాగా ప్రార్థన చేస్తున్నారా? ముసలోళ్ళే. నేను మారు మనసు పొందిన స్టార్టింగ్లోనే 70 సంవత్సరాలు పై వయస్సు కలిగినటువంటి ముసలావిడితో పరిచయం నాకు. ఆవిడ నేను కలిసి పడుకునేవాళ్ళం, ఆవిడ నేను కలిసి ప్రార్థన చేసేవాళ్ళం. ఓ పని ఉంటే ఓ పని ఊడిపోయింది ఆ అమ్మాయికి. ఇది ముసలిదే, బాగా ముసలిదే. ఆ ముసలమ్మ కుటుంబం ఇప్పుడు రాత్రులు ఎప్పుడు మోకాళ్ళ మీదే, ఎప్పుడు మోకాళ్ళ మీద ఉండండి. ఇప్పుడు ఏం చేస్తుంది? కొడుకులు కూతుళ్ళును. మాణిక్యమ్మ పేరు. మాణిక్యమ్మ నిద్రపో, ఏమని ఎవరు నిద్రపో. ఈ ప్రార్థన చేస్తుంటారు, రొమ్ములోంచి పిలిచేవారు. కానీ ఆమె సంతానం ఉన్నత స్థితిలో ఉంది కదా. ఆ కేవలం ఆమె ప్రార్థనే. ఏం ప్రార్థన అండి? ఆ తల్లి ప్రార్థనే. నువ్వు సుఖంగా ఉన్నావు, మంచి ప్యాంటు షర్ట్ వేసావు, ఎక్కడి నుంచి వచ్చిందిలే నీకు? నీ మామని కొరకు ప్రార్థన చేసి ఏడ్చింది, ఓ రోజున కన్నీళ్ళు కార్చింది, ఉపవాసాలు ఉంది. నీవేమో షోకులు అనుభవించేస్తున్నావు. ఏంటి? దైవజనుడు నీ కొరకు ఏం చేశారు? ప్రార్థన చేయబట్టి నీవు బాగున్నావు. ఇప్పుడు స్తోత్రం చెప్పండి. ప్రార్థన యేసుని సందర్శన పరమధన్ సంభాషణ. ప్రార్థన తండ్రియను పిలువగా తనయుడాయన్ కావంతులో. తండ్రియను పిలువగా తనయుడాయని ఆదుకొందును అన్ని వేళలా. కనీరకై కుంచియేయు ఆదుకొందును కనీరకై. ప్రార్థన పరమదానితో ప్రార్థన యేసుని పరమదానితో సంభాషణ మోకరించి ప్రార్థించగా సమీపముగా నిలిచియును. మోకరించి ప్రార్థించగా సమీపముగా మన్నించును, మహిమతో అలంకరించును. మనములెల్లా మన్నించును, మహిమతో అలంకరించును. ఆమేన్. నువ్వు మోకరించుగానే నీ దగ్గరకు వచ్చేస్తాడండి. ఎక్కడికి వస్తాడా? ఏం చేస్తాడు చెప్పమ్మా? మాట్లాడేటండి. నువ్వు మోకరించగానే యేసుప్రభు ఎక్కడికి వచ్చేస్తాడు? నీ ప్రార్థన వినడానికి నీ దగ్గరకు వచ్చి చేయబెట్టేస్తాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడా ఈ బిడ్డ, ఈ బిడ్డకి ఏమి ఇవ్వాలని నీ దగ్గరకు వచ్చేసి ప్రార్థన అనిపిస్తాడు. చాలాసార్లు వాక్యం చూపించి తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా. ఎన్నో మార్లు నేను దేవుని స్వరం విన్నాను. ఎప్పుడు తెలుసా? మామూలుగా ఉన్నప్పుడు విన్నాను. మోకాళ్ళ మీద ప్రార్థన ఉంటుంది కదా. చాలా కష్టాలు ప్రారంభ దినాల్లో ప్రభు నాతో మాట్లాడాడు, చాలాసార్లు మాట్లాడాడు, ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటాడు. మోకాళ్ళు ఉంచాను, మోకాళ్ళు ఉంచుతున్నాను, మోకరించాను. ఆకాశం నుండి స్వరం
ఇరుకులో నేను విశాలత కలుగు చేస్తే ఆ స్వరం నా చెవులు గింగురమన్నది. ప్రార్థించాను, దేవుని స్తుతించాను, పడుకున్నాను. తెల్లవారుజాము మళ్ళీ 3 గంటలు లేస్తున్నాను, మోకరిస్తున్నాను, మరలా వినపడుతుంది. ఇరుకులో నేను నీకు విశాలత నేను అడుగుతున్నాను. దయచేసి అనుభవాలు నేర్చుకో. మోకాళ్ళ మీద ఉంటుండగా దేవుని స్వరం ఎప్పుడైనా విన్నావా? ఏమి వినాలి నువ్వు? సినిమా పాటలు వినపడుతున్నాయా? యేసు ఈ స్వరం వినపడుతుందా? ప్రార్థన చేస్తే సినిమా పాటలు రావు, యేసు స్వరం వింటావు. ఏమిటో ఏమిటోయా? అది నీ కొంపలో ఏ స్వరాలు వినపడుతున్నాయి? సినిమా పాటలు వినపడుతున్నాయా? ఏసై పాటలు వినపడుతున్నాయి. కొంతమంది సెల్ ఫోన్లో కూడా వీళ్ళు మార్చుకోలేదు. వీళ్ళు రింగ్ టోన్ ఏ టోన్ వెళ్తున్నారు. వీడు పేరేమో యేసు ప్రభు పెట్టాడు, పేరేమో యేసు. యేసుకి ఎప్పుడన్నా రింగ్ ఇస్తే ఆడు తెల్ల నుంచి ఏమవుతుంది? ఏసంటే ఇతనే యేసు నన్ను అంటున్నాడేమో అనుకుంటాడు. ఎడి అని నుంచి సినిమా పాట మొన్న ఒక అమ్మాయికి మన విశ్వాసకి ఫోన్ చేశాడు. సినిమా పాట ఉంది. ఏం పిల్ల? పెద్దదేలే, పెళ్ళేందుకు అనుకున్నది పిల్లలు. ఏం పిల్ల ఈ పాట వచ్చింది ఏంటమ్మా? దీన్ని మార్చేయమంటే మార్చట్లేదు. అది కూతురట ఎట్టు మార్చట్లేదు. ఏం మార్చట్లేదు? ఇప్పుడు అది మార్చలేదు. దీనికన్నా బుద్ధి ఉండొద్దా? ఓకే మరి ఫోన్ గెలవాడికి స్తోత్రం చెప్పా. ఈ మాటలు ఏంటది? ఇప్పుడు మాటలు ఏంటి? మార్మనసన అవుతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, మోకాళ్ళ మీద ఉండి యేసు స్వరం వినాలి. ప్రార్థనలో ఉంటే ఏటమ్మా, దేవుని స్వరం వినవా? దేవుడు మాట్లాడేదాకా లేగనని చెప్పాలి. ఏమన్నది? ప్రభువా నువ్వు మాట్లాడితేనే కానీ నీ సంధిలో వచ్చి లేగను అని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? బిర్యానీ వద్దేనే కానీ లేగనంటావు. దాని మీద ఉన్న మొక్కు ప్రార్థన మీద లేదు నీకు. ఏదే దేని మీద? నేను ఏంటి ఇంటికాడ మనకు పైటికలు ఏంటి? అదొత్తేనే కానీ, 1000 రూపాయల షర్ట్ కొంటేనే కానీ ఏంటి నా డోలు తొడిగితే తిరిగిపోతుంది. అది కాదు, కొద్దివాడితో తృప్తిగా ఉండడం నేర్చుకో. దేంతోటే? కొద్దివాడితో సంతృప్తి. బైబిల్లో ఉన్నాడు, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనం అన్నాడు. హెచ్చువాటి ఎందుకు మనసు అంటద్దు. నేను దేవుడు ఇచ్చిస్తే అప్పుడు చూసుకుంది, కానీ నేను దేవుడు ఇచ్చిస్తే అప్పుడు చూద్దు కానీ. స్తోత్రం, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మోకాళ్ళ అనుభవం అంటే అర్థం ఏంటి తెలుసు? తగ్గింపు జీవితం. ఏం జీవితం? నీకు నీ పిల్లలకి అలవాటు చేసుకోవాలి, తగ్గించుకోవడం అలవాటు చేసుకోవాలి. ఏం చేయాలా? మాట్లాడేది తగ్గించుకోవడం అలవాటు చేసుకో. దేవుని సన్నిధిలో నీవెంత తగ్గించుకుంటే అంత దేవుడు అలా పైకెత్తుతాడు. ఏం చేస్తాడు? గడి చెప్పండి. హల్లెలూయా. ఒక గంట ముందు ఆరాధనకు వచ్చి ప్రార్థన చేయండి మాట్లాడే మరి కష్టాలు ఎలా తీరుతాయి? రోగాలు ఎలా పోతాయి? అప్పులు ఎలా పోతాయి? శత్రుబాధలు ఎలా పోతాయి? నేను అంటాను, నథింగ్ వీటి గురించి అసలు ఆలోచించట్లేదు. నీవు నిజమైన భక్తి కలిగిన వాడివైతే, ప్రార్థన కలిగిన వాడివైతే శత్రువు గురించి ఆలోచించక్కర్లా, అప్పుల గురించి ఆలోచించక్కర్లా. నిన్ను చూసి పారిపోతావు. ఏమైపోతాయి? నిన్ను చూసి గడగడలాడతావు, షేక్ అవుతుంది అట్లకి. నీవు నిజమైన భక్తి కలిగిన వాడవైతే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమస్యలన్నీ నీ కాళ్ళ కిందకు వస్తాయి. ఎక్కడికి వస్తాయి? ఆ కాళ్ళతో తొక్కేస్తావు. అట్లా ప్రార్థనా పనులు అవి చేయలేవు. ఏం చేయలేవు? ప్రార్థనా పనులు అవి ఏమి చేయలేవు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవి మామూలు మాటలు కాదు.
ఇక్కడ వాక్యం ఉంది. నేను ఈ సబ్జెక్ట్ ఏంటి వేళ ఏంటి చెప్పండి? మోకాళ్ళుని ప్రార్థన. మోకాళ్ళుని ప్రార్థన చేసిన భక్తులు ఎంతోమంది ఉన్నారు. యేసు ప్రభు మోకాళ్ళుని ప్రార్థన చేస్తుంటేనంట ఆయన నుండి కారి ఆ చెమట బిందువులు రక్తంగా మారిపోయాడు. విచ్చివినట్టు ఎలా ఉంది ఆ మాట చదువమ్మా, చదువు. మత్తయి సువార్తలో ఉందా? ఆయన వేదన పడి మరింత ఆయన చెమట నేల పడుచున్న రక్త బిందువుల వలె ఆయన ఎట్టట నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేశాడు? కడబొట్టు వరకు రక్తము కారునంతగా ప్రయాసపడ్డాడు. ఎట్లాగా రక్తము కారునంత. అంత ఆయన ప్రార్థనలో ఏంటమ్మా, ఆయన ప్రార్థించేటప్పుడు ఆ చెమట బిందువులు ఎలా మారిపోయినట్ట? రక్తముగా మారినాయి. హల్లెలూయా. నీ ప్రార్థనలో ఏమైనా కష్టం ఉంది అసలు? అది మోకాలు ఉంటాయి కదా, ఇది అది మోకాలు ప్రార్థన ఉంటాయి కదా. నీ ప్రార్థన మాట్లాడేంటి? మోకాలు ప్రార్థన అలవాటు చేసుకుంటున్నావా? ప్రభు రాకడ దినాల్లో ఉన్న మనకి ఈనాడు ఏం కావాలి? మోకాళ్ళ ప్రార్థన జీవితం కావాలి. ఏం కావాలి? సమస్యలు జయించాలంటే మోకాళ్ళ ప్రార్థన ఉండాలి. అప్పులను అధిగమించాలంటే మోకాళ్ళ ప్రార్థన ఉండాలి. రోగము నుంచి విడుదల పొందాలంటే మోకాళ్ళ ప్రార్థన ఉండాలి. శత్రు బాధ నుంచి విడుదల పొందాలంటే మోకాళ్ళ ప్రార్థన ఉండాలి. చెప్పా హల్లెలూయా, హల్లెలూయా. మోకరించి ప్రార్థించగా వేంచేయును. మోకరించి ప్రార్థించగా సమీపముగా వేంచేయును. మన్నించును మహిమతో అలంకరించును. మనవులెల్లా మన్నించును మహిమతో అలంకరించును. ప్రార్థన యేసుని సందర్శన పరమ దండిత సంభాషణ. ఆమేన్. ఆరంభ దినాల్లో మందిరానికి వచ్చేటప్పుడు ఎట్లా ప్రార్థన చేసేవాడు? ఆరంభ దినాలు ముఖాల ప్రార్థన ఉండేది కదా, ఆప్తులతో ఆసక్తితో. ఇప్పుడు ఆశీర్వాదాలు వచ్చేసింది, ఇళ్ల స్థలాలు వచ్చేసినాయి, మంచి ఇల్లు కట్టుకున్నావు, నీవు మంచి ఉద్యోగం వచ్చింది, తినడానికి ఏం కొదవలేదు, కట్టుకోవడానికి బట్టలు కొదవలేదు. ఏమైపోయింది మనకి? ఆ అనుభవం ఉందా? బీరువా నిండా బట్టలు, బీరువా నిండా బట్టలు. ఈ షోకులు ఎక్కువ కొద్ది భక్తి తగ్గిపోయింది ఇప్పుడు మనం. అవునా కదా? ఏమెక్కువైనాయా? తిండి ఎక్కువైంది, వస్త్రధారణ మంచి బాగుంది, పైసలు కూడా సమృద్ధిగా కనపడుతున్నాయి. సైతాన్ గారు కూడా మరీ తెలివైనడు. ఎంత తెలివైనడు తెలుసా? ఇవన్నీ ఇచ్చేసి భక్తులు సలహా చేస్తాడు. నేను ఏం చేస్తాడా? ఆడేసే బాణం అది అగ్ని బాణం. అది విశ్వాసులకు ఏమిస్తాడు తెలుసా? ఆనాటి ఆది సంఘానికి ఏమి లేవు, ఇవన్నీ లేవు. ఏమి లేవు? అపొస్తలుల గారి 3వ అధ్యాయం ఉంది. వెండి బంగారములు మా యొక్క లేవు, మా కలిగినది నీకు ఇస్తున్నాను. ఆది సంఘానికి ఏమి లేవండి? డబ్బు లేదు, వెండి లేదు, బంగారం లేదు, సుఖాలు లేవు. ప్రార్థన 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 ప్రార్థనే. ఏముంది చెప్పండి? హల్లెలూయా. ఏంటమ్మా? ప్రార్థన. వెండి బంగారాలు లేవంట. వాళ్ళ దగ్గర ఏముందండి? ప్రార్థనే. యేసునామమే. యేసునామం ఉచ్చారణ చేస్తే దయ్యాలు గడగడలాడి వెళ్ళిపోయింది. ప్రార్థిస్తే అద్భుతాలు జరిగినాయి. ఈవేళ నీవు ఆశీర్వదింపబడ్డావంటే ఓ రోజు చేసిన ప్రార్థన. మరి ఇప్పుడేమంటావంటే ఓ రోజు చేసామండి. ఏం చేసావు? ఓ రోజు చేసామండి, ఆరంభంలోనండి ఇంత చేసామండి, అంత చేసామండి అంటారు. ఇప్పుడు
ఇప్పుడేముంది నీకు? ఇప్పుడుందా? ఆరంభ దినాల్లో ఉండే సమర్పణ, ఆరంభ దినాల్లో ఉండే తీర్మానం, ఆరంభ దినాల్లో ఉండే పరిశుద్ధత ఈనాడు ఉందా? మళ్ళా పునాది మీద కట్టబడాలి. ఏమవ్వాలి? ఆ మోకాళ్ళ అనుభవంలో సాగిపోవాలి. హల్లెలూయా. ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం మనం. ప్రభు ఇళ్ళారా జాగ్రత్త గమనించండి. ఎవరు ఎత్తపడతారో తెలుసా? ఎవరు ఎత్తపడతారండి? డబ్బున్న వాళ్ళు ఎత్తపడతారా? మేడలు ఉన్న వాళ్ళు ఎత్తపడతారా? బీరువా పట్లు ఉన్న వాళ్ళు ఎత్తపడతారా? నథింగ్. ఎన్నికకు రావు. ప్రార్థనా పనులు మాత్రమే. ఎవరమ్మా? వాక్యం చాలాసార్లు చూపించాను. లోకాసు వార్తలో చూపించాం కదా. అమ్మా, కాబట్టి జరగబో వీటిలను తప్పించుకుని మనిషి కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండి ఉండడని చెప్పాను. 36 ఏది 21:36 లూకా 21:36. కాబట్టి ఈ మాట అందరూ చెప్పండి. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉంది. ఆఖరి లైన్ మళ్ళా చెప్పండి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉంది. ఇంకా దాని ముందు నుంచి మనుష్య కుమారుని ఎదుట నిలవబడుట. యేసు ప్రభు ఎదుట నిలబడటానికి ఏం కావాలి? ప్రార్థనా శక్తి. ఏం పొందాలి? ఆ శక్తి ఎక్కడ వస్తుంది? ప్రార్థనలోని, ప్రభు పాద సన్నిధిలో. ఎక్కడ చెప్పండమ్మా, ఎక్కడ దొరుకుతుంది? 1000 రూపాయలు కానికిచ్చి కూటం పెడితే కాదు, 100 మందికి భోజనాలు పెడితే కాదు, మోకాళ్ళ ప్రార్థనలో దేవుని శక్తి నీ మీదకి వస్తుంది. అవి పెట్టొద్దని నేను చెప్పట్లా. నీకు మోకాళ్ళ ప్రార్థన జీవితం ఉందా? రోజుకి ఎన్ని గంటలు మోకాళ్ళ మీద ఉంటున్నావు? ఈ ప్రశ్న నీ దగ్గర ఉంచుకో. ఏంటి చెప్పండి? రోజుకు ఎన్ని గంటలు మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేస్తున్నావు? అసలు మోకాళ్ళ ప్రార్థన ఉందా నీకు? మాట్లాడగలి. హల్లెలూయా. డాక్టర్ దగ్గరికి టికెట్ తీసుకుంటా వెళ్ళి రోగం బాగు చేయించుకుంటా వెళ్ళినప్పుడు పొద్దుటి 9 గంటలకు 8 గంటలకు బయలుదేరుతున్నాడు. సిటీ తీసుకుంటాం, చూస్తాడు. తిరిగి ఎన్ని గంటలకు వస్తున్నావు అన్నా? అర్థం చెప్పలేదు. 3 గంటలకు 4 గంటలకు పెద్దలాడు వస్తే ఆ టైంకి వస్తాం. ఎంత టైం అక్కడ ఉంటావా? 1 గంట మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయలేవా? మాట్లాడండి. మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తే ఆ డాక్టర్ దగ్గర పడిగా పడేయడం కంటే వేసే అద్భుతం చేసేయడా? చేయడా? ఆ బాధలు తీసేయలేడా? చేస్తాడా? తీసే దేవుడే. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ముందు అక్కడికి వెళ్ళక ముందు ఇక్కడ దేవుని దగ్గర ఏడాలి. మనం ఎక్కడండి? దేవుని సన్నిధిలో పడి ప్రార్థన చేయాలి. అద్భుతాలు దేవుడు చేస్తాడు. కొడుతువాడలో సహోదరి విధవరాలు, 2 ఆడపిల్లలు. హైందవ కుటుంబాల్లో మీకు తెలుసు, ఆడపిల్లలకు పెళ్లి చేయడం ఎంత కష్టమో. వాళ్ళు పెంచాలి, చదివించాలి, కట్నాలు ఇవ్వాలి, పెళ్లి చేయాలి, సారీ సీరీ పెట్టాలి. మీ అందరికి అనుభవించడం మీకు బాగా తెలుసు. ఆ 2 ఆడపిల్లల కొరకు అందరికంటే ముందు వచ్చి మందిరంలో మోకరించి ఏడ్చి 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 ప్రార్థన చేసేది. ఏం ప్రార్థనమ్మా? ఏడ్చి 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 ప్రార్థన చేసేది. దేవుడు ఆమె ప్రార్థనలకించి మంచి అల్లుని తీసుకొచ్చాడు. ఈవేళ ఆమె కూర్చుంటే ఆమె పోషించేస్తారు. ఏమంత కట్నాలు ఇచ్చింది? మంచి అల్లుడు రావడానికి ఎన్ని డబ్బులు ఇస్తే వస్తాడాడు? నీ డబ్బులు బట్టి కాదు, దేవుడు సమకూర్చాలి మంచి అల్లుడు. మంచి అల్లుడు రావాలంటే ఎవరు సమకూర్చాలి?
లక్షలు లక్షలు కట్నాలు ఇచ్చిన వాళ్ళకి మంచి వాళ్ళు రాకుండా ఏడుతున్నారు పక్కనే. ప్రార్థన చేస్తే మంచోళ్ళు తీసుకొచ్చి ఇంట్లో పెడతాడు దేవుడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి అమ్మా, హల్లెలూయా. అమ్మా కుడుపుడు సత్తం మనవరాళ్ళు ఆ ముసలి ఏడిసింది మీ కొరకు. ఎవరో చెప్పట్లేదు, ఎలా ముసలిదే ఏడిచింది. నిజమే, వాళ్ళు రక్షింపబడ్డప్పుడు అమ్మాయి ఎవరో ఈ కుడుపుడు సత్తమ్మ ఇది కట్ట మేరి మోకాళ్ళ మీద ఊగిపోయేవారండి. అవునా అమ్మాయి, నిజమా కదా? మోకాళ్ళ మీదటి ఊగిపోయేవారు. ప్రార్థన మీరు ఏమన్నా అలా ప్రార్థన చేస్తున్నారా? అంత షోకు, మన షోకు పట్టు తీర చేస్తున్నా అది నరగేం నరగదు. అది ఏడిసి ప్రార్థన చేయబట్టి మీరు సుఖంగా ఉన్నారు. ఇప్పుడు మంచి భర్తలు వచ్చారు మీకు. వాళ్ళ కన్నీళ్ళ ప్రార్థన మీకు మీరు ఇప్పుడు ఈ సుఖాన్ని అనుభవిస్తున్నారు. స్తోత్రం, అవునా కదా? దైవజనుడు మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేశారు. చెప్పండి హల్లెలూయా. ప్రార్థన విన్నడే పావనుడా, ప్రార్థన నేర్పుమయా శ్రేష్టమైన శిష్య బృందముకు మోకాళ్ళ ప్రార్థన, కన్నీళ్ళ ప్రార్థన, ఉపవాస ప్రార్థన. మోకాళ్ళ ప్రార్థన ఉందా? మీకు ఆశీర్వాదం రా బాబు. ఆరాధన కంటే ముందు గంట ముందు దేవుడితో గడపండి అంటే గరమా మన గరం చెప్పో చెప్పో మేము ఇంతే ఇంతే నువ్వు అలాగే ఉంటావు, ఆ బాధలో ఉంటావు. దైవజనుని మాట వింటే దీవించబడతారు. చాలా జాగ్రత్త. మేము ఆత్మీయ అనుభవాలు కట్టుకున్నామంటే దేవుని సేవకులు బోధిస్తున్నప్పుడు గడగడలాడుతూ వారి మాట విని మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నాం కనుక దేవుడు నీ స్థానంలో పెట్టాడు, అనేకులకు చెప్పే స్థితిలో పెట్టాడు. స్తోత్ర. నేను సేవకు వచ్చినప్పుడు చాలాసార్లు చెప్పాను, మీకు అర్థమవుతుందో చెప్తున్నాను. లేదు తెలుసు, సింపు స్థలం కొనడానికి డబ్బులు లేవు తెలుసునా, నాకు ఆరోగ్యం లేదు తెలుసా, ఏడే కూర వండుకోవడానికి మంచినీళ్ళు లేకపోతే కొబ్బరి నూనె కూడా వేసుకున్నాం తెలుసా. వర్షాలు పడితే 10 రోజులు వారం రోజులు ముసురట్టేసింది కామవతలు ఉన్నప్పుడు మందిరం. ఎన్నాళ్ళు పడింది? వారం 5 రోజులు వదిలిపెట్టింది కదా వర్షం పట్టుకుంటే. బయటికి వెళ్తా లేదు. ఇది నత్తరపూర ఎప్పుడు నాకు తెలియదు. తాటికాయలు తినేవారు మనోళ్ళు. ఏంటి తాటి రొట్లు, ఏ రొట్లే? తాటి రొట్లు కలుసుకున్నాడు. తాటి రొట్లు తినేవాడు ఎవరు ఉన్నాడు ఇప్పుడు? దేవుని స్తోత్ర. హల్లెలూయా. దేవుడు ఇదంతా కలగజేసాడంటే సేవ జరుగుతుందంటే మోకాళ్ళ ప్రార్థన. చెప్పండి, మోకాళ్ళ చూడండి.
నేను ఉన్నది ఉన్నట్టు చెబుతున్నాను. నేను ఉన్నాను ఉంటాను నాకు తెలియదు. గమ్ము తీసేసుకోవడం. మీ అందరికి బుద్ధి చెప్తాను, నన్ను ఇంకా గమ్మాలు ఉంచుతాడు. ఉంచుతాడు. వినినా వినకపోయినా శ్రేష్టమైన సంగతులు మీ ముందు పెడతారు. నన్ను ఎందుకు ఉంచుతున్నాడంట? నన్ను ఎందుకు ఉంచుతున్నాడు? నీకు ఇస్త్రీ చేయడానికి, నీకు ఇస్త్రీ చేయడానికి, ముడతలుగా ఉన్న ఈ బట్టను ఏం చేయడానికి? తోమాలే. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బల్ల మీద పెట్టి నీళ్లు తడిపి ఏం చేద్దాన్ని? వేడి కాగుతో దాన్ని ఏం చేయాలి? తోమితే సరైన లైన్ అవుతుంది, అందమైన బట్టగా తయారవుతుంది. హల్లెలూయా. మాట వినాలి. ఎవరు మాట వింటారో వాళ్ళు దాన్ని, లేకపోతే రేపు నీవే సాక్ష్యం ఇస్తాయని నేను మాట వినక చెడిపోయిన చెబుతాను. మాట విని ప్రతి వాడు దీవించబడతాడు. స్తోత్రాలు. పైసా మై మొత్తం దేవాలయం ఉన్నప్పుడు ఇక్కడ కూడా చాలాసార్లు ప్రార్థన చేసుకుంటాను నేను. ఇప్పుడు అర్థం ఏమీ లేని నన్ను దేవుడు దీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో సంబంధం ఉండాలి నీకు. మోకాళ్ళలో ప్రార్థన ఉండాలి నీకు. ఏముండాలి చెప్పండి? సమయం దొరికితే సెల్ల ఒకేయడం కాదు, 24 గంటలు సెల్ల వేడికి. ఏంటి 24 గంటలు సెల్ల? నువ్వు గంట మోకాళ్ళు వచ్చి ప్రార్థన చేద్దామని ఉందా? మళ్ళీ మోకాళ్ళ మీద ఉన్నప్పుడు ఇది రింగ్ అయిపోతే మళ్ళీ ఎత్తేస్తాడంతే, ప్రార్థన మళ్ళీ ఎత్తాడంతే. కట్టిపడే ఆరాధన తీసుకురా ఇక్కడ సెల్లలో ఇంటికాడ పడే. ఆరాధనకు వచ్చినప్పుడు ఎందుకు 10 మంది దయ్యమి ఎక్కడ పెట్టాలా? స్విచ్ ఆఫ్ కట్టిపడే అంతే. అది వరకు వాడు సేవ రింగ్ చేయకుండా అని చెప్పాడు అంతే. దేవునితో గడపాలి, ఆశీర్వాదం పొందాలి, దేవుని మహిమతో నింపబడాలి, దేవుని కొరకు సంపాదించుకోవాలని ఏం చేయాలంటే ఆశ ఉంది. నాకు చాలామంది ఆదివారం ఫోన్లు చేయరు. ఆదివారం ఫోన్లు చేసి ఎవరెవరో విశ్వాసాలు చేస్తారు, ప్రార్థన చేయించుకుంటారు. కష్టాల్లో, బాధల్లో, రోగాల్లో, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తారు. అందుకే నాకు ఫోన్ కట్టుకున్నాను. అర్ధరాత్రి 12 అయినా 1 గంట అయినా 3 అయినా సరే నా సెలవు కట్టను. ఎందుకని? విశ్వాసులు అప్పుడు కూడా ఫోన్ చేస్తారు. అర్ధరాత్రి 1 గంటకు 2 గంటలకు కూడా ఫోన్ చేసి, అయ్యా ఈ బాధలో ఉన్నామండి, మా పిల్లలు నిద్ర పడతలేదండి, ఏడు చేస్తుందండి. అప్పుడు ప్రార్థన చేస్తాను. నేను చేయనని చెప్పండి. వాళ్ళ వేరుకోరు, ఆ దేవుడి పని. స్తోత్రం చెప్పారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవునితో సహవాసం ఉండాలి. ఎవరితోటి చెప్పండి? దేవునితో సహవాసం ఉందా? మన అంశం ఏంటంటే మోకాళ్ళ ప్రార్థన. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు బైబిల్లో. మోకరించి ప్రార్థించగా సమీపముగా చేయను. మోకరించి ప్రార్థించగా సమీపముగా చేయను. మనవులెల్లా మన్నించును, మహిమతో అలంకరించును. మనవులెల్లా మన్నించును, మహిమతో అలంకరించును. ప్రార్థన యేసుని సంభాషణ, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన యేసుని సంభాషణ, పరమ తండ్రితో సంభాషణ. హల్లెలూయా. హల్లెలూయా. ఏముండాలంట? ఈ మాట చదవమా. ఏది? 6:10. 6:10. ఇట్టి శాసనము. ఎట్టి శాసనము? 30 దినాల వరకు ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు. ఎవరికైనా ఏమన్నా అవసరతలు ఉంటే రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి. ఇట్టి శాసనము దర్యావేషముల సంతకం చేయబడింది. ఈ శాసనం కూడా ఎలా వచ్చింది తెలుసా అమ్మాయి? ఈ శాసనం కూడా ఎలా వచ్చింది?
దానియేలు గారు బాబిలోను సామ్రాజ్యంలో మంచి ఉద్యోగులు ఉన్నారు. ఆయనతో పాటు 120 మంది అధిపతులు ఉన్నారు. దానియేలు గారికి ఉండే అనుభవం ఏంటి? ప్రతిరోజు ముమ్మారు మోకాళ్ళ నుంచి ప్రార్థించే అలవాటు. ఏంటమ్మా? ముమ్మారు ఎప్పుడు 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 ఎప్పుడండి? ప్రతిదినం. నీకు ఏ అలవాటు ఉండాలి? ప్రతిదినం ముమ్మారైనా మోకరించి ప్రార్థించడానికి అలవాటు చేసుకో. ఈ ప్రార్థనా పరుడు కనుక తన క్రింద ఉన్నటువంటి 120 మందికి ఈయన మీద అసూయ వచ్చేస్తుంది. ఎలాగైనా ఈయన్ని ఆ పదం నుండి ఓడగొట్టేయలేదు కదా. వాళ్ళందరూ ఈయన ఎలా చేయాలి, ఎలా పాడు చేయాలని రాజు దర్యావేషు దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు మాటేనండి, మీ అన్న ఎంత భక్తి ఉందో ఈ ప్రజలకి చూద్దాం. ఏం చేయాలంటే 30 రోజుల వరకు ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు. ఏదైనా అవసరం ఉంటే తీసుకెళ్ళి రాజుగారితో చెప్పాలి అనే శాసనం పుట్టించేశారు. పాపం రాజుగారికి కూడా తెలియదు ఈ సంగతి. దానియేలు మీద కుట్ర పన్నారనే సంగతి రాజుగారికి కూడా తెలియదు. సరే, శాసనం రాయించేశారు, ఈయన సంతకం చేశాడు, అమల్లోకి వచ్చేసాడు. కానీ దానియేలు ప్రార్థన మానలేదు. దానియేలు ప్రార్థన చేస్తే ఏమైపోతాడు? ఇప్పుడు సింహముల గుహలో వేయబడతాడు. మామూలు ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన. చెప్పడమ్మా, ఎన్నిసార్లు రోజుకి ప్రార్థన చేసేవాడు మరుగ్గా ఉన్నాడు. మోకాళ్ళ మీద మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ ఉంటే దానియేలు ప్రార్థన చేస్తున్నాడా లేదా అని చూడడానికి వచ్చారు. ఏం చేస్తున్నారు? బలి దొరికింది అనుకున్నారు. ఇప్పట్లాగా అప్పుడు ఈ సెల్ ఫోన్ లేవు. సెల్ ఫోన్ నుండి ఏం చేద్దరు? సెల్ఫీ కొడతారు అనమాట. అంటే ప్రతిదానికి సెల్ఫీలే. ఇప్పుడు జాగ్రత్త, సెల్ఫీలు తీసి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళకు ఉన్నారు. కొన్ని వాటికి ఉపయోగించండి, కాని వాటికి ఉపయోగించండి. ఏం చేశారంటే సందడిగా వెళ్ళి 120 మంది కూడా, అయ్యా మిమ్మల్ని కానీ మీ శాసనాన్ని కానీ దానియేలు లెక్క చేయకుండా ముమ్మారు మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన సంగతి చేర్చండి, ఆయన తీసుకెళ్ళి సింహాలకు వేసేయండి అన్నారు. అంతే, తప్పదు. సాయంకాలం దాకా ప్రయత్నం చేశాడు రాజుని. శాసనం పుట్టించిన రాజుగారే ఏం చేశాడంటే, దానియేలు గారు భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఆయన ఎలాగైనా తప్పిందామని ప్రయత్నం చేశాడు. కానీ ఈ ఊరుకుంటలేదు వెనకాల. శాసనం పుట్టించింది మీరే కదా, సంతకం చేసింది మీరే కదా, ఈయన గుహలో వేసేయాలంటున్నారు. అంతే, మాట మార్చడానికి లేదు రాదు. ప్రాణం పోయినా మాట మార్చకూడదు. ఏం చేశాడంటే సింహాల గుహలో వేసేసాడు. ఏం చేశాడమ్మా? సింహాలు ఉంటున్నాయా మరి? అట్లేదు. ప్రార్థనా పరుడిని ఏ సమస్య ఏమీ చెందలేదు. చప్పుడు కొట్ట. ప్రార్థనా పరులైన బిడ్డలు సమస్యలు చూసి మనం భయపడాల్సిన పని లేదు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆర్థిక ఇబ్బందులకు కానీ, శత్రు బాధలకు కానీ, దేనికైనా సరే మనం భయపడాల్సిన పని లేదు. దేవుడు తోడుగా ఉంటాడు. ఏం చేస్తాడు? దేవుడు తోడుగా ఉంటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే చెప్పు, హల్లెలూయా. దానియేలు ప్రార్థనా పరుడు కదా, సింహాలు వేస్తాడు. సింహాలు ఇప్పుడు ఏం చేస్తున్నాయి? కుక్క పిల్లల్లాగా చుట్టూ తిరుగుతున్నాయి. దానియేలును ముడతలేదు. దానియేలును వేసినట్టు ఏం చేయాలండి? తినేయాలి. తినలేదు. దేవుడు అంటే నోటు కట్టేశాడు. అంతే. దానియేలే సాక్ష్యం చెప్పాడు, ఓ రాజా, దేవుడే తన దూతను పంపి ఈ సింహం నాకు ఏ హాని చేయకుండా దేవుడు కాపాడాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఆ రాత్రంతా కాపాడబడ్డాడు. తెల్లవారిపోతున్న రాజుగారు వచ్చాడు. ఓ దగ్గరికి ఏమంటాడు, ఓ దానియేలు, నీవు అనుదినము నీవు సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అంటాడు. అది అంటాడు, రాజా, నేను నా దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నాను, నీతిగా ఉన్నాను, దేవుడు నన్ను కాపాడాడు, నీ ఎదుట కూడా నేను నీతిమంతుడే కదా అంటాడు.
అప్పుడు రాజు గారు ఏం చేశాడు, ఆర్డర్ వేసి దానియేలు బయటికి తీసి దానియేలు మీద నేరం మోపినటువంటి ఈ 120 మంది అధిపతులను వారి కుటుంబములను ఏం చేశాడట, ఆ సింహాలకులో వేసేసాడు. ఎక్కడ వేసేది వెయ్యగానే ఆ సింహాలు ఏం చేసినండి, వారిని వారి కుటుంబాలని ఎముకలతో సహా పొడిచేసి తినేసి. స్తోత్రం చెప్పండి. శత్రువు కూర్చి భయపడక్కర్లేదు. అమ్మాయి ఏం చేస్తాడు, శత్రువును మన పాదాల కింద పెడతాడు. ఇప్పుడు ప్రార్థనా జీవితం ఏముండాలి చెప్పంటారా, ఏముండాలి? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ప్రార్థన అంటే తప్పించుకుంటారు, ఇదే ప్రార్థన చేయకుంటారు. ఏ ప్రార్థన చేయకుంటారు. కానీ వాక్యం చెప్పేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తారు, సైడ్ అయిపోతారండి వీళ్ళు. కొంతమంది సైతాన్ని పెట్టే తంత్రం. ప్రార్థనలు ఉంటే నీవు ఆశీర్వాదం పొందేస్తామని ఏం చేస్తాడు నేను. ఎంతమంది అండి ప్రార్థన అంటే పారిపోతున్న వాళ్ళు. ప్రార్థన టైంలో ప్రార్థన సన్నిధిలోనే ఉండాలి, బయట తిరగకూడదు. చెప్పండి మాట, బయట తిరగ. స్తోత్రం చెప్పారు. ఇంకో మాట, నీ ఇంటికాడ కూటం పెట్టినప్పుడు కానీ, మందిరంలో కూటంలో కానీ, 7 వారాల కూటాల్లో కానీ ఖచ్చితమైన టైం పాటించితే, ఆరాధన 11 గంటలు కన్నాం, దానికి ముందు గంట ప్రార్థన ఉన్నాం, గంట ప్రార్థనలో ఉన్నాం. టైం అయ్యే వరకు కదలకో, ఆరాధన అయ్యేదా కదలకో, నీ ఇష్టానుసరంగా డ్యాన్స్ చేయకో. విశ్వాసమే, క్రీస్తు రక్తములో కడగబడ్డావు, యేసు నామము ధరించావు, దేవుని సన్నిధిలో మాట్లాడుకోకో. జాగ్రత్త. దేవునికి భయపడాలి, దేవుని దగ్గర వంగాలి, మోకరించాలి, ఏడవాలి. దేవుడు నిన్ను అప్పుడు ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అది పోను ఆరాధన టైంలో ఎక్కడ కొడతాడు, ప్రచారాలు కొడతాడండి, బయట రోడ్డు మీద షికారులు కొడతాడు. ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి మాట్లాడతాడు. ఆశీర్వాదాలు వద్దా? విశ్వాసిగానే ఉండవు, విశ్వాసి మోకాలు మీద ఉండు, విశ్వాసి ప్రార్థనలో ఉండవు. దేవుడి నిన్ను చూస్తాడు, నిన్ను దీవిస్తాడు. స్తోత్రం చెప్పు. అది 7 వారాలు కూటాలు పెట్టుకునే వాళ్ళకి నేను చాలాసార్లు చెబుతున్నాను. ఖచ్చితంగా 6 గంటలకు మీ ఇంటికాడ మోకరించాలి. మీటికి ఆమేన్ ఆశీర్వాదం చెప్పేదాకా ఆ కుటుంబం లేవకూడదు అక్కడి నుంచి. లేకపోతే నన్ను పిలవకండి. స్తోత్రం చెప్పా. ఎందుకు పెట్టుకుంటున్నావు? నేను ఎందుకు టైం ఇస్తున్నాను నీకు? ఎన్నో పనులు మానుకుని ఎన్నో చోట్లకి వెళ్ళవలసినటువంటి సమయాన్ని మేము మార్చుకుని నీకు టైం ఇస్తున్నప్పుడు నీవు నీ కుటుంబం ఏడు దేవుని సంతోపడి, ప్రభువా దేవుని సేవకులు మాకు ఈ సమయం ఇచ్చారు, మమ్మల్ని దీవించండి, మమ్మల్ని కనికరించండి, మా సమస్యలు చక్కపరచండి, మీ ఆశీర్వాదం మా మీద రానివ్వండి. ఏడవాలి దేవుని దగ్గర మోకాల మీద ప్రార్థన చేయాలి. దేవుడు నిన్ను కనికరిస్తాడు. స్తోత్రం చెప్పా. సేవకుడేమో నీ ఇంటికి వచ్చి మోకాల మీద పడి ఆడవాలి, నీవేమో ఊరమ్మట తిరుగుతావా? దేవుని న్యాయమా? నేనేమో నీ కొరకు నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలా టైంకి వచ్చేసి? కుటుంబస్తులు ఎక్కడ ఉండాలి? కుటుంబస్తులు ఎక్కడ ఉండాలి? నాకంటే ముందు మరి సన్నిధిలో ఉండాలి. ఎవడు కొరకు పెట్టుకున్నావు? ఆ మీటింగ్ ఎవడు కొరకు పెట్టుకున్నావు? నా కొరక, నీ కొరక? నీ ఆశీర్వాదం కొరకు ఏర్పాటు చేసుకున్నావు. అది కృతజ్ఞత కూడికైనా, మురుకుబడి కూటమైనా, 7 వారాల కూటమైనా, టైం తప్పనిసరి పరిస్థితుల్లో అయితే నేనే క్షమిస్తాను. లేకుంటే నీవు సన్నిధిలో నిలబడి ఏం చేయాలి చెప్పండి? సన్నిధిలో గడగడలాడుతా, దేవుని సన్నిధిలో గడగడలాడుతా ప్రభు పాదాల దగ్గర గడపాలి. నీ దగ్గర దేవుడు అది చూడగోరుతున్నాడు. నేను అలా ఉంటాను దేవుని దగ్గర, నేను అలా గడగడలాడుతాను కనుకే దేవుడు నన్ను దీవిస్తున్నాడు. స్తోత్రం చెప్పా. వేషధారణ భక్తి ఎంతో కాలం పనిచేయదు.
నటనా భక్తి ఎంతకాలం పనిచేయదు. నిజమైన భక్తి విధానం అలవర్చుకోవాలి. ఈనాడు మనం యేసు రాకడ దినాల్లో ఉన్నాం. ఏముండాలి? భక్తి అంటే శక్తితో కూడింది, మాటలతో కూడింది కాదు. నేను ఆషామషి సేవకుడు అయితే ఈనాడు ఎప్పుడూ నన్ను మింగే తిరిగిపోతాను. ప్రార్థన జీవితంలో నన్ను నిలబెట్టాడు కనుక నన్ను ఎవ్వరు ఏమి చేయలేరు. స్తోత్రం చెప్పా. హల్లెలూయా, హల్లెలూయా. లోబడాలి నీవు దేవునికి, దేవుని చిత్తానికి లోబడాలి నీవు. ఏమవ్వాలి? దేవుని పద్ధతులకు లోబడాలి. 6 గంటలకు మోకరించు, ఓట పెట్టుకోండి. నేను లేకపోతే నీకు అనవసరం. అది వేరే కార్యక్రమాలు నేను చూసుకురావాల్సి వస్తారు. ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన ఉండాలి. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను టైం అంటే నాకు కొన్ని కోట్ల రూపాయల కంటే విలువైనటువంటి సమయం. నీకు ఇవ్వబడిన సమయం ఉందే, అది ఎంత విలువైందో తెలుసిన. మళ్ళీ ఈ నిమిషం పోతే తిరిగి రాదు. 1,00,000 రూపాయలు పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకుంటావు, సమయం పోగొట్టుకుంటే తిరిగి రాదు. అది దాన్ని సద్వినియోగపరచుకోమని బైబిల్ చెబుతుంది. అదంటాడు ఎపిసి పత్రికలో ఉన్నాడు 5:15లో, దినములు చెడ్డవి కనుక. బైబిల్ది దినములు ఏం తినాలి? భక్తి కలిగిన వాళ్ళు ఉంచరండి. భక్తి కలిగిన వాళ్ళు మీకు అక్కర్లేదు. ఈవేళ నాటకాలు చేసేవాళ్ళు కావాలి మీకు. ఏ సేవకులు ఏర్పాటు చేసుకుంటున్నారంటే డ్యాన్స్ కొట్టే వాళ్ళని ఏర్పాటు చేసుకుంటున్నారు. నిజమైన దైవజనులను ఎన్నుకోవట్లేదు. ఏం కావాలి? ఏ రోజు అండి? దినములు చెడ్డవి కనుక ఏం చేయమన్నాడు? సమయమును పోనీయక ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి నిమిషం, ప్రతి సెకండ్. మరి మీరేమనుకుంటున్నారు నాకు తెలియదు. నేను నా జీవితంలో చాలా విలువగా చూస్తాను. నేను ప్రతి నిమిషం. ఒక్కొక్కసారి నాకు రెస్ట్ ఉండదు, తినడానికి సమయం ఉండదు, ఒక 5 నిమిషాలు పులికి తీయడానికి టైం ఉండదు. ఒక్కొక్కసారి ప్రభు దగ్గర అడుగుతున్నాయినా ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకోవడానికి అవకాశం ఉంది అని ప్రార్థన చేస్తాడు. దేవుడు ఏదో టైం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చే సమయాన్ని పాడు చేయకు. బంగారము కంటే, ధనము కంటే దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం చాలా గొప్పది. అది పోగొట్టుకుంటే తిరిగి రాకపోవచ్చు. దేవుడు నీకు ఇచ్చే ప్రతి నిమిషం ఎంతో ప్రయోజనకరంగా వాడుకోవడానికి ప్రయత్నం చేయి. నీవు ధన్యుడు అవుతావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను అలా విలువగా చూస్తున్నట్టే నాకన్నా టైం దేవుని సేవలో ఎక్కువ భాగం వాడడానికి ప్రయత్నం చేస్తాను. సమయాన్ని పాడు చేయొద్దు, తిప్పలు పడద్దు. మన అంశం ఇక్కడ ఏమని చెబుతుందంటే మోకాళ్ళు ప్రార్థన. మోకాళ్ళ మీద గడుపు. సన్నసడవును సన్నాసిని నిన్ను భాగ్యవంతుడిగా మార్చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు పనికిరాని నిన్ను ధన్యుడిగా మార్చేస్తాడంతే. హల్లెలూయా. ముందే చెప్పారు, మోకాళ్ళు నల్లబడితే ముఖం తెల్లబడుతుంది, మహిమతో నింపబడుతుంది, ఆశీర్వాదంతో నింపబడుతుంది. ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. నేను దేవుని సేవకు వచ్చినప్పుడు వేరే డ్రెస్ మార్చుకోవడానికి లేదు నాకు. నేను కట్టుకోలేనని బీరువాడు బట్టలు ఉంది. హాస్టల్ గారు అంటున్నది మంచి ఎక్కువైపోయింది కదా, బాధ ఏంటి తీసేసి ఎవరికి ఇచ్చేయండి, కొన్ని చెప్పండి. దేవుని తీయిస్తాడు. ఏం చేస్తాడు? నేను ఎందుకు ఎక్కువ బట్టలు తీసుకుంటాను తెలుసా? ఎక్కువ సేవ చేస్తాను. ప్రతిరోజు ఏం చేయాలండి? ఈ మీటింగ్ ఇట్లా తీసిపడతాను, ఇంకో డ్రెస్ అవసరం.
పని కొరకు అవసరం. ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు? ఆయన పనిలో వాడుకుంటాను. ఆయన పనిలో వాడుకుంటాను. నేను షోక్ చేయడానికి కాదు. స్తోత్రం చెప్పాను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. అలాంటి దీన దరిద్రుని దేవుడు గారు దీవించాడు. కారణం మోకాళ్ళ ప్రార్థన. చెప్పండి మాట. మరి నీకుందా? నీ దరిద్రత పోవాలంటే నీ మోకాళ్ళ ప్రార్థన ఉండాలి. ఏమంటారు? చెప్పరండి, మాట రాదండి. నోటంట నేను నోట్లో పెట్టుకొచ్చారండి. నీ దరిద్రత పోవాలంటే మోకాళ్ళ ప్రార్థన, నీ రోగం పోవాలంటే మోకాళ్ళ ప్రార్థన, నీ అప్పులు తీరాలంటే మోకాళ్ళ ప్రార్థన, శత్రు బాధలు తొలగిపోవాలంటే మోకాళ్ళ ప్రార్థన, ఇల్లు కట్టుకోవాలంటే నీకు మోకాళ్ళ ప్రార్థన. ఏమండాలి? ఏమండాలి అంటాడు. ఏముందమ్మా? ఇటు శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకున్నాడు. ఆ శాసనానికి భయపడలేదు, రాజుకు భయపడలేదు. ఏం చేశాడంటే మారు మోకాళ్ళ ప్రార్థన మాలి. ఏ ప్రార్థన చెప్పండి? నేను రాకముందు మీరు ఏం చేయాలి? ఇక్కడ ఆదివారం శనివారం వెళ్ళలేదు కొంతమందికి. ఇంటికాడికి వెళ్తారు. శనివారం ఇంటికాడ ఉంటావా? శనివారం ఉపవాస ప్రార్థన మందిరంలో రా. ఎక్కడ ఉండాలి చెప్పండమ్మా? శనివారం ఎక్కడ ఉండాలి? మందిరంలో ఉండాలి. పెద్దగా రావాలి. దైవజనుడు ప్రారంభించక ముందు కనీసం ఒక గంటైనా ప్రార్థన చేయాలి. స్తోత్రం 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 చెప్పండి. హల్లెలూయా గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. మోకరించు మోకరించు మోకరించు. ఎక్కడ వాళ్ళంటే మోకరించండి. కుర్చీలు కూడా దిగి మోకరించండి. ప్రార్థన చేయండి. అందరూ మోకరించండి. షోకు ప్రార్థన. నిజమైన దేవుని శక్తి మన మీదకు రావాలి. నిజమైన దేవుని అభిషేకం రావాలి. మన కుటుంబాల్లోని సమస్యలు ప్రార్థన వల్లే చక్కబడతాయి. ప్రార్థన వల్లే చక్కబడతాయి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒక సహోదరుడు సాక్షి మృతుల వారి పాలన చేశారు. కానీ ఇంటి నుంచి గవర్నమెంట్ వారు స్థలం ఇస్తే ఆ స్థలం మీద కరెంటు తీగలు వెళ్ళే లైన్ తీయించండి 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 అని అధికారులతో అడిగాడు. తీయలేదు వాడు. నేను తిరగను. దైవజనులు చెప్పారు ప్రార్థన చేయమని. ప్రార్థన 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 చేశాడు. ఏ సరికి సహోదరుడు ఒక రోజు నుంచి తీసేపోయాడు. అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు పని అవ్వలేదు, ప్రార్థించిన తర్వాత జరిగింది ఇది అని సాక్ష్యం చెప్పాడు. ఈ సమస్యలకు పులుస్తా మోకాళ్ళ ప్రార్థన. నీ సమస్యలు ఏంటి? నీ సమస్యలు ఎవరు తీరుస్తారు? ప్రార్థిస్తున్నావా? మోకాళ్ళ నుంచి లేవు. మోకాళ్ళ నుంచి పైకి, మోకాళ్ళ నుంచి పైకి లేవు. పడితే పడిపోతావు, ఏం పర్వాలేదు. మోకాళ్ళ నుంచి పైకి లేవు. మోకాళ్ళు మంటలు ఎట్టినా పర్వాలేదు, పుల్లడిపోయినా మంచిదే. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మోకాళ్ళ మీద ఉంటాడు కానీ దేవుని అభిషేకం నీ మీదకి వస్తుంది. దేవుని మహిమ నీ మీదకి వస్తుంది. దేవుని కృపావర్షం నీ మీద దేవుడు కుమ్మరిస్తున్నాడు. మోకాళ్ళ ప్రార్థన అంటే ఆశ్రమంలో చెప్పాలి. నువ్వు మోకాళ్ళ మీద ఉంటే, నువ్వు మోకాళ్ళ మీద ఉంటే, నిన్ను చూసి నీవు మోకాళ్ళ మీద ఉంటుంది చూసి సైతాను గడగడలాడిపోతాడు. సైతానికి హార్ట్ పెయిన్ వచ్చేస్తాయి. చెయ్యి తెరువు, నోరు తెరువు, మోకాళ్ళ మీద ఉంటాడు. నువ్వు ఉన్నావని నేను చూడలేదు. నీ ఇష్టం. మోకాళ్ళ మీద లెగు, మోకాళ్ళ మీద లెగు, ప్రార్థన చేయి, దేవుని అడుగు, నోరు తెరువు, నోరు తెరువు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్య మోకాళ్ళ ప్రార్థన చేశాడు. సిలువ ఆయన జయించలేకపోయింది, మరణం ఆయన జయించలేకపోయింది, సాతాను ఓడించలేకపోయింది. జయ జీవితం, జయ జీవితం,
జయ జీవితం, శక్తితో కూడిన ప్రార్థన కావాలి. శక్తితో కూడిన ప్రార్థన కావాలి. మోకాళ్ళ మీద ఉన్నప్పుడే దర్శనం చూడాలి. మోకాళ్ళ మీద ఉన్నప్పుడే స్వరం వినాలి. నీ సమస్యలు ఆయనతో చెప్పాలి. నువ్వు థ్యాంక్ యూ. మనుషుల వైపు చూస్తున్నావా? అధికారుల వైపు చూస్తున్నావా? లేదా నాకు ఎంతమంది ఉన్నారనుకుంటున్నావా? లేదా బ్యాంకులో నాకు ఎన్ని లక్షలు ఉన్నాయని అది చేపడుతున్నావా? అవి నిన్నేం చేయలేవు. అవి నిన్ను ఉద్ధరించలేవు. దేవుడే నీకు దిక్కు. దేవుడే మన ఆశ్రయం. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు పొదువై ఉండదు. నీ పొదువులు ఆయన సన్నిధిలోనే తీర్చబడతాయి. నీ సమస్యలు ఆయన సన్నిధిలోనే చక్కబరచబడతాయి. దేవునికి టైం ఇవ్వు. దేవునితో గడుపు. ఈ కార్యం చేస్తావా? నేను చావాలా? ఈ కార్యం చేసేదాకా మోకాళ్ళ మీద లెగలని ప్రార్థన చేయాలి. నీవు నిజమైన విశ్వాసం అయితే ప్రభువా ఇది చేసే వరకు మోకాళ్ళు పెంచలేను. యాకోబు ప్రార్థన చేశాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ లెగను, నీవు నన్ను ఆశీర్వదిస్తే సరిగ్గా బయటికి వెళ్ళను. ప్రార్థన చేయలేదా? అందుకు నువ్వు చేయొద్దా ప్రార్థన? ఆయన నన్ను దీవిస్తే కానీ లెగను మోకాళ్ళు పెంచి చావో బ్రతుకు ఆయన పాత సన్నిధిని. తెరువు, నోరు తెరు, నోరు తెరు, నోరు తెరు. ధారాళంగా ప్రార్థన రాని, ధారాళంగా ప్రార్థన రాని. గట్టిగా గట్టిగా ఇక రావాలి సౌండ్. నీ నోట్లోంచి ధారాళంగా ప్రార్థన రావాలి. ప్రవాహం రావాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన ప్రవాహంలో రాకపోతే కాసేపు స్తోత్రంలో స్తోత్రం, 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 స్తోత్రం. తెరు, తెరు, నోరు తెరు, నోరు తెరు. స్తోత్రం, 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 స్తోత్రం. లేక మోకాళ్ళ మీద లేక, లేక మోకాళ్ళ మీద సతిలో పడతాం. ఎందుకో నువ్వు మోకాళ్ళ మీద ఉంటే స్తోత్రాలు సిగ్గుపడతావు. యేసు రక్తించు, యేసు రక్తించు, యేసు రక్తించు, యేసు రక్తించు, యేసు రక్తించు, యేసు రక్తించు, యేసు రక్తించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. వేషధారణ వద్దు మనకి. ప్రార్థనాత్మ రానివ్వండి నాయన. ఈ ప్రజల మీదకి ప్రార్థనాత్మ రానివ్వండి. ప్రార్థనాభిషేకం రానివ్వండి. మోకాళ్ళ ప్రార్థనాను బిడ్డలకు నేర్పండి. కన్నీటి ప్రార్థనను బిడ్డల మీద రానివ్వండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. తెరువు నోరు. స్తోత్రం చెప్పు, ప్రార్థన చేయి. స్తోత్రం ప్రార్థన, స్తోత్రం ప్రార్థన, స్తోత్రం ప్రార్థన రావాలి. స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ సమస్య చెప్పు. ఆయన శక్తి పొందాలి, కృపావరాలు పొందాలి, పరిశుద్ధాత్మ వరం పొందాలి. స్తుతి, 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 స్తుతి. వండర్ఫుల్ లార్డ్, వండర్ఫుల్ లార్డ్, వండర్ఫుల్ లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడా ఈ బిడ్డలను ఆవరించండి. ఈ బిడ్డల మీదకు రా, దిగిరా నీవు. ఉరాశమందల, ఉరామ శందల, ఉరామ శందల, ఈ రవశందల, ఉరామ శందల. యేసు రక్తం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమస్యలు చూసి భయపడద్దు. యేసు వైపు చూద్దాం, యేసు వైపు చూద్దాం. చీకటి పారిపోతుంది, చీకటి పారిపోతుంది. సమస్యలు పారిపోతున్నాయి. స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం.
ఆత్మాభిషేకం రానివ్వండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీ ఆత్మ కుమ్మరింపు దాయించండి. బిడ్డలకు ప్రార్థనా జీవితాలు వరచండి. మోకాళ్ళ ప్రార్థనా జీవితాలు వరచండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పు, స్తుతించు, ప్రార్థించు, స్తుతించు, ప్రార్థించు. శక్తి చేత కాదన్నెన్నో, బలముతో నిధి కాదన్నెన్నో. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. మోకాళ్ళ మీద, మోకాళ్ళ మీద పైకి లేవాలి.
దేవుని శక్తితో అభిషేకించబడాలి, దేవుని మహిమతో నింపబడాలి, చిక్కులన్నీ తొలగిపోవాలి, కట్లన్నీ తెంపబడాలి, కట్టబడిన గాడిద వలె ఉండడానికి వెళ్ళి కట్లు విప్పంటున్నాడు యేసు. నిన్ను ఆవరించిన ప్రతి కట్టు తెప్పివేయబడుతుంది. నీ సమస్యలన్నీ ప్రభు లయపరుస్తుంది. నీ బలహీనతలన్నీ బాగు చేస్తున్నాయి. ఆత్మతో నింపినందుకు నిన్ను దేవుడు స్వస్థపడుతున్నాడు. చేతులు స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బలమైన ఇంకా బలమైన రెట్టింపు అభిషేకం మన మీదకి రావాలని మరొకసారి చేతులు స్తోత్రం. మోకాళ్ళ ప్రార్థన అనుభవంతో ప్రభు మన నింపుతాడు. ఇక్కడ దినాల్లో ప్రభు రాకడ దినాల్లో ఇంకా ఆయన బలమైన శక్తితో ఆత్మతో మనల్ని అభిషేకం మరొకసారి స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేయండి. ప్రేరేపించబడిన వారిని ఒకరిద్దరు ప్రార్థన చేయండి. ప్లీజ్ గాడ్, ప్లీజ్ గాడ్. త్వరగా ఎవరైనా సరే మైక్ జరుగుతూ ప్రార్థన చేయండి. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, యేసయ్య ఘనమైన ఉన్నతమైన నామానికి ప్రభువా లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. ఎట్టివారు ప్రభువా ఏ యోగ్యత ఉందని ప్రభా నీ స్తోత్రాలు నైనా నీ సన్నిధిలో ప్రభా ఇటు రీతిగా నైనా మోకరించడానికి నైనా నిన్ను స్తుతించే భాగ్యాన్ని ప్రభా మాకు ఇచ్చావు నైనా నీ స్తోత్రాలు ప్రభా. అయినా మాకు ఎటువంటి నైనా అర్హత లేదు ప్రభా. నీ స్తోత్రాలు తండ్రి. మాకంటే గనులు గొప్పవారు ప్రభా, పేరు ప్రతిష్టలు కలిగిన వారు ప్రభా.
మట్టిలో కలిసిపోయారు నాయన, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఎంతో మంది ప్రభా కరుణకు నైనా నీకు స్తోత్రాలు ప్రభా, మరణించారు ప్రభా. అయ్యా వాటన్నిటిలో నుంచి నైనా మమ్మల్ని బ్రతికించావు ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. నీకేమి చూడడం తీర్చగలము ప్రభా. అయ్యా ఇప్పటి వరకు నేను దాసులో ఉండి ప్రభా మాతో మాట్లాడినది నీకు స్తోత్రాలు నైనా. మాలో ప్రార్థనకు తక్కువగా ఉందేమో ప్రభా, మోకాళ్ళ ప్రార్థన లేదేమో ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. నీ వాక్యం ద్వారా మాతో సూటిగా మాట్లాడినది నీకు స్తోత్రాలు నైనా. ఇక మీదటి నుంచి అయినా ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి దినము ప్రభా నీ సన్నిధిలోనైనా మోకరించి అనుభవం మాకు నేర్పించండి ప్రభా, నీకు స్తోత్రాలు నైనా. అయా మోకాళ్ళు వంచడానికి ప్రభా, అయా ప్రతి శరీరం సహకరించడానికి కృప చూపించండి రాజా, నీకు స్తోత్రాలు నైనా. పరిశుద్ధాత్ముడానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. మోకాళ్ళ అనుభవం మాకు నేర్పించండి ప్రభా, కన్నీటి ప్రార్థన మాకు నేర్పించండి ప్రభా. పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన మాకు అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. నిజముగా నీ సన్నిధిలో మొరపెట్టే భాగ్యాన్ని ప్రభా అయ్యా మాకు అందరికి మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా దానియేలు వలె ప్రభా, దావీదు వలె నైనా నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీకు స్తోత్రం మాటి మాటికి ప్రార్థించే అనుభవం మాకు దయచేయండి దేవా, నీకు స్తోత్రాలు నైనా. పరిశుద్ధుడానికి వందనాలు ప్రభా. ఉపవాస ప్రార్థన మాకు దయచేయండి నాయన. అయ్యా ఉపవాసముతో నీ సన్నిధిలోనైనా ప్రార్థించి ప్రభా మాకున్న శోధనలు సమస్యల నుండి ప్రభా విడుదల పొందే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. నీ ఆత్మను మా మీద ఉంచినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. ఆది అపోస్తుల మీద కుమ్మరించిన ఆత్మను ప్రభా అయ్యా నీకు స్తోత్రాలు. మా సంఘం మీద ఇంకో 7 దయచేయమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరు భాషలతో మాట్లాడాలి ప్రభా, ప్రతి ఒక్కరు ఆత్మను పొందుకోవాలి ప్రభా. అయ్యా ఆత్మ లేని వాడు నా వాడు కాడన్నావు కదా ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరు ఆత్మను పొందుకోవాలి ప్రభా. అయ్యా నీ దానినే నీ వాడినే ప్రతి ఒక్కరము అయ్యా మా సంఘము ఉండాలి ప్రభా, నీకు స్తోత్రాలు నైనా. అయ్యా అటు రీతిగా మా సంఘానికి నువ్వు పరిశుద్ధపరచండి ప్రభా, పవిత్రపరచమని అడుగుతున్నాను ప్రభా, నీకు స్తోత్రాలు నైనా. నీ ఆత్మాభిషేకముతో ప్రభా అయ్యా నీ కడవరి వర్షముతో ప్రభా నింపమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా నువ్వు రాబోతున్నా ప్రభా, నీకు స్తోత్ర దినాన్ని ప్రభా నిన్ను ఎదుర్కోవాలంటే ప్రభా అయ్యా నాకు శక్తి కావాలి ప్రభా. నీ ఆత్మని శక్తిని మాలో ఉంచమని అడుగుతున్నాను ప్రభా, ప్రార్థన శక్తిని మాలో ఉంచమని అడుగుతున్నాను ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. ఇంక నువ్వు ప్రభా మాలో నీకేమైనా ప్రభా ఇష్టం రానివి ఏమైనా ఉంటే ప్రభా అయ్యా వాటిని విడిచిపెట్టే ధన్యతను మాకు దయచేయనైనా. అయ్యా నీకు స్తోత్రం తుడిచిపెట్టే ధన్యతను మాకు దయచేయండి ప్రభా. నిజముగానైనా నీకు ఇష్టమైన బ్రతుకును మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్ముడు ఇంతవరకు నేను నీ ఆత్మ మాలో ఉంచినందు నీకు స్తోత్రాలు ప్రభా, నీ దాసులో ఉంచినందు నీకు స్తోత్రాలు ప్రభా. ఈ కార్యక్రమం అంతటిని దీవించినందు నీకు స్తోత్రాలు ప్రభా. మిగిలిన కార్యక్రమములన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా సాక్ష్యాలు కానుకలు నైనా వలస ప్రార్థన ప్రతి కార్యక్రమం ఆశీర్వాదకరంగా జరిగించి నాలుగు మహిమ తెచ్చుకోనమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం 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 తండ్రి, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు నీ వాక్యం ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరిచిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా నీ ఆత్మతో మమ్మల్ని నింపినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీకు వందనాలు. అవును తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇదిగో నాయన నీ ప్రార్థన శక్తి లేక నాయన ఇదిగో నీ ప్రార్థన అభిషేకం లేక ప్రభా అయ్యా ఇదిగో ప్రభా నీ స్తోత్రాలు ఎంతగానో దిగజారిపోయి ప్రభా ఎంతగానో ఈ లోకంలో ప్రభా అయా శోధనలో ఇరుకుల్లో ఇబ్బందులో పడి అయా కొట్టుమిట్లాడుచున్నాము నాయన. అయా కేవలం నీ ప్రార్థన శక్తి లేక ప్రభా అయినా నీకు వందనాలు. అయా మా ప్రార్థనలో ప్రభా అయా మా సంఘానికి పట్టు ప్రభా అయా నీ ప్రార్థన అభిషేకము కావాలి ప్రభా. అయా నీ ప్రార్థన నాయన అయా నీలో మోకరించే అనుభవం నాయన. అయా కన్నీరు కాచి నీ సన్నిధిలో ప్రభా గోచాడి ప్రభా నీ పాద సన్నిధిలో ప్రభా అయా నాయన బతుకును మన ప్రభా అయా నీ సన్నిధిలో బతు మాలుకునే అనుభవంలోనికి నాయన దయచేయండి ప్రభా. రాజుల దగ్గర అధికారుల దగ్గర అయ్యా కూర్చుంటే నాయన వారి బతుమాలితే మాకు ఏమి రాదు ప్రభా. నీ సన్నిధిలో కూర్చొని నాయన మా సమస్యలు నీతో చెప్పుకుంటే ప్రభా మా బాధలు మా సమస్యలు సమస్తము తీరిపోతాయి నాయన. అయ్యా ఇదిగో ప్రభా ఈ భాగ్యము సమయంలో అనేక మంది ఉన్నారు ప్రభా. మాకైతే గొప్ప అవకాశాన్ని ఇచ్చావయ్యా, నీ సన్నిధిలో ప్రార్థించుకునే సమయం ఇచ్చావయ్యా. నేను నిర్లక్ష్యంగా సమయం వ్యర్థపరుస్తున్నావు నాయన. అయ్యా మమ్మల్ని క్షమించండి నాయన. సేవకులు చెప్పిన మాటకు లోబడి ప్రభా అయ్యా ముందుగానే వచ్చి నీ సన్నిధిలో ప్రార్థించే అనుభవం మాకు దయచేయి ప్రభా. అయ్యా నీ సేవకులు మాటకు లోబడి
శక్తిని దయచేయండి అయా నీ ఎదుట నిలబడే అభిషేకం మాకు దయచేయండి ఆత్మ బలముతో నింపమని అడుగుచున్నాను తండ్రి అయా అద్భుతము చేయండి తండ్రి నీకు స్తోత్రాలు. ఇంకా ఎవరైతే నీ ఆత్మ పొందలేదో ప్రభా, ఇంకా ఎవరైతే నీ వాక్యాన్ని అయ్యా ఇదిగో నిర్లక్ష్యముగా వింటున్నారో ప్రభా, వారితో మీరు మాట్లాడి సరిచేయండి. ఆయన మార్గం సరళము చేయండి ప్రభా, అద్భుతము చేసి నాయన అయ్యా నీ నామానికి మహిమ తెచ్చుకోమని తండ్రి. అయ్యా ఇదిగో సేవకులు ఇంకా ప్రభా ఓడమైన మర్మాలు బయలుపరిచిన ఆయన బహుబలంగా వాడుకుని ప్రభా అంటే నీకు స్తోత్రాలు ప్రభా, ఈ నామానికి మహిమ తెచ్చుకోమని తండ్రి దీనురాలు ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకున్నాము తండ్రి. పురుషుల్లో కూడా ఒకరు ప్రార్థించి ముందుకు రండి. అయిపోయేటప్పుడు మంటుండాలి. అయిపోతా